See, మీకు ఇక్కడ ఫస్ట్ మీరు రాసుకోవాల్సింది యూ హ్యావ్ టు లెర్న్ టు డ్రా నార్త్ ఈస్ట్ మ్యాప్ క్లియర్గా 8 డిస్ట్రిక్ట్స్. నేను ఇక్కడ గీస్తే చాలా చండాలంగా వస్తుంది, అందుకు గీయట్లేదు. ఎగ్జామ్లో అయితే గీయచ్చు. ఓకే, నార్త్ ఈస్ట్ మ్యాప్ మీరు పక్కా గీయాలి. నార్త్ ఈస్ట్ ఇన్సర్జెన్సీ వస్తాయి. అది ఎందుకు గీయాలో నేను చెప్తాను. ఓకే, నా ఫస్ట్ నార్త్ ఈస్ట్. ఇనీషియల్గా వీ హ్యాడ్ సీన్ ఇష్యూ ఆఫ్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం, ఎలా పుట్టింది, దేనివల్ల కాజెస్ మొత్తం చూసాం. నౌ సేమ్ వీ హ్యావ్ ఇష్యూ ఆఫ్ నార్త్ ఈస్ట్ ఇన్సర్జెన్సీ. వాట్ ఈజ్ నార్త్ ఈస్ట్? ఫస్ట్ ఆఫ్ ఆల్, those are 8 states, 7 sister states plus Sikkim in our northeastern part of India. Siliguri corridor ద్వారా మెయిన్ల్యాండ్ ఇండియాకి కనెక్ట్ అయ్యి ఉంది. నౌ సేమ్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం డిస్ట్రిక్ట్స్లో ఎలా అయితే డెవలప్మెంట్ డెఫిసిట్ ఉందో, వీ హ్యాడ్ ఆల్సో సీన్ డెవలప్మెంట్ డెఫిసిట్ ఓవర్ దేర్. వీ హ్యాడ్ ఆల్సో సీన్ ఎక్స్ట్రీమిజం ఓవర్ దేర్, ఇన్సర్జెన్సీ ఓవర్ దేర్. ఇక్కడ ఎలా అయితే డెవలప్మెంట్ డెఫిసిట్ ఇన్సర్జెన్సీ కారణమైందో, నార్త్ ఈస్ట్ ఏరియాలో కూడా డెవలప్మెంట్ డెఫిసిటే ఇన్సర్జెన్సీ కారణమైంది. But additional to that, there are some more unique reasons with respect to northeast insurgency. అవేంటో చూద్దాం. ఓకే, నార్త్ ఈస్ట్ ఇన్సర్జెన్సీ అంటే 8 స్టేట్స్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 200+ ఎథ్నిక్ గ్రూప్స్ ఉన్నాయి. నౌ ఆబ్వియస్లీ సి వాట్ హిందూస్, ముస్లిమ్స్, సిక్స్ ఆర్ దీస్ డిఫరెంట్ రీజన్స్ ఇన్ అవర్ మెయిన్ల్యాండ్ ఇండియా. ఇక్కడ 3-4 కమ్యూనిటీలు ఉంటేనే మనం ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం. దే హ్యాడ్ 200+ ఎథ్నిక్ గ్రూప్స్ అఫీషియల్గా. నౌ ఆబ్వియస్గా వాళ్ళకి ఇష్యూస్ అనేవి ఉంటాయి కదా. దే ఆర్ పార్ట్ ఆఫ్ డిఫరెంట్ కల్చర్. సో దట్ ఈజ్ ఆల్సో అన్ ఇష్యూ. నార్త్ ఈస్ట్ ఇండియాలోని 8 స్టేట్స్ 200+ ఎథ్నిక్ గ్రూప్స్ ఉన్నాయి. ఇది చాలన్నట్టు this northeast is bordered by 5 countries. What are those? Bangladesh, Myanmar, China, Nepal, Bhutan. Right, now obviously akkadi nundi border infiltration ilanti issues kuda untayi. Right, so northeast ane region intala undi, separated from our mainland through, connected through our mainland through Siliguri corridor. kontamandi danni chicken neck ani kuda antaru. Now why northeast region is very much important to India? Why northeast region is very much important to India అంటే, ఫస్ట్ నార్త్ ఈస్ట్లోని 8% ఆఫ్ ది ఇండియా ల్యాండ్ ఉంది, 4% ఆఫ్ ద పీపుల్ ఉన్నారు. దెర్ ఈస్ ఎక్సెస్ ఆఫ్ ల్యాండ్ బట్ డెఫిసిట్ ఆఫ్ డెవలప్మెంట్. అక్కడ వాటర్ వచ్చి అందులో బే ఆఫ్ బెంగాల్లో కలుస్తాయి కదా. సో దెర్ ఆర్ గుడ్ రివర్స్, దెర్ ఈస్ స్కోప్ ఫర్ రెన్యూబుల్ ఎనర్జీ. ఇవన్నీ పక్కన పెడితే స్ట్రాటజికల్లీ ఇట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ బికాజ్ ఇట్ ఈస్ బార్డరింగ్ 5 countries. సో ఇండివిజువల్ కంట్రీ రిలేషన్స్ ఆర్ బేస్డ్ ఆన్ ఆర్ నార్త్ ఈస్ట్ రీజన్. నెక్స్ట్ మన ఏషియన్ కంట్రీస్, మీరు ఐఆర్లో చూసుంటారు. ఏషియన్ కంట్రీస్ అంటే, ఏషియన్ అనే పదం ఎప్పుడు వినలేదా? అసోసియేషన్ ఫర్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. 10 నేషన్స్ ఏవైతే మన నార్త్ ఈస్ట్కి తగిలేసి ఉంటాయో, మయన్మార్, లావోస్, థాయిలాండ్, వియత్నాం, మలేషియా, సింగపూర్, ఫిలిప్పైన్స్, కంబో, ఇవన్నీను ఏవైతే ఉంటాయో ఆ 10 కంట్రీస్ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అనేది ఉంది. హౌ వీ హ్యావ్ సార్క్ ఫర్ సౌత్ ఏషియన్ రీజన్, వీ హ్యాడ్ ఏషియన్ ఫర్ సౌత్ ఈస్ట్ ఏషియన్. నౌ ఇండియాకి సౌత్ ఈస్ట్ ఏషియాకి బార్డర్ ఉంది త్రూ నార్త్ ఈస్ట్. నౌ ఇఫ్ వీ హ్యావ్ టు హ్యావ్ గుడ్ రిలేషన్స్ విత్ అవర్ ఏషియన్, వీ హ్యావ్ టు హ్యావ్ గుడ్ స్టెబిలిటీ ఇన్ అవర్ నార్త్ ఈస్ట్ కదా. సో ఇట్ యాక్ట్స్ యాజ్ గేట్ వే టు ఏషియన్. నెక్స్ట్, ఇట్ ఈస్ ఎ వెరీ జియో స్ట్రాటజిక్ లొకేషన్. ఎందుకు జియో స్ట్రాటజిక్ అంటే, ఇట్ హ్యాస్ బార్డర్స్ విత్ దీస్ మెయిన్ కంట్రీస్. ఇండియా హ్యాస్, ఇక్కడ రాసుకోండి, నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ, గుజరాల్ డాక్ట్రిన్, ఫుల్ స్టాప్. నౌ ఇప్పుడు నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ, గుజరాల్ డాక్ట్రిన్ ఏంటి అంటే, వీ హ్యావ్ టు హ్యావ్ ఫ్రెండ్లీ రిలేషన్స్ విత్ అవర్ నైబర్స్. అటల్ బిహారీ వాజ్పేయి చేసి, అవసరం లేదు, ఐఆర్లో చూద్దాం. వాజ్పేయి చేసి, వీ కెన్ చేంజ్ అవర్ హిస్టరీ బట్ వీ కెనాట్ చేంజ్ అవర్ జాగ్రఫీ. అంటే మనం మన హిస్టరీని మార్చుకోవచ్చు, కానీ మన నైబర్స్ మనం మార్చుకోలేం కదా. ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మనం వాళ్ళతో కలిసి ఉండాల్సిందే. సేమ్ మన ఇంట్లో పక్కన నైబర్స్తో ఎలా గొడవలు అవుతాయో, పప్పుకి ఉప్పుకైనా సరే, సేమ్ విల్ బి హ్యావింగ్ ఇష్యూస్ విత్ అవర్ నైబర్స్. అది మంచిగా ఉంటే మనకు మంచిగా ఉంటుంది, ఇష్యూస్ లేకుండా ఉంటాయి. సో దట్స్ వై వీ హ్యాడ్ స్టార్టెడ్ గుజరాల్ డాక్ట్రిన్ అండ్ నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ టు ఇంప్లిమెంట్ దెమ్ ప్రాపర్లీ. నార్త్ ఈస్ట్ రీజన్ ఈజ్ ఇంపార్టెంట్, ఎందుకంటే వీ హ్యావ్ బార్డర్స్ విత్ ఆల్ ఆఫ్ దెమ్.
Next, there is lot of ethnic and cultural diversity. India is known for its unity and diversity. Now, if అక్కడ ఇష్యూస్ వస్తుందంటే ఇట్ ఈస్ అగేన్స్ట్ ద యూనిటీ ఇన్ డైవర్సిటీ కదా, ఇక్కడ రాసుకోండి. ఎగ్జాంపుల్, యూనిటీ ఇన్ డైవర్సిటీ. నెక్స్ట్, ఇట్ ఈస్ వెరీ మచ్ రిచ్ ఇన్ బయోడైవర్సిటీ అండ్ న్యాచురల్ రిసోర్సెస్. మనం అక్కడ ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తాము అస్సాం ఏరియాలోని. వీ హ్యాడ్ గుడ్ అమౌంట్ ఆఫ్ రెయిన్ఫాల్ ఓవర్ దేర్. సో ఇట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ అవర్ బయోడైవర్సిటీ ఆల్సో అండ్ న్యాచురల్ రిసోర్సెస్ ఆల్సో. ఇవన్నీ కాదన్నట్టు నార్త్ ఈస్ట్ రీజన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే వీఆర్ ఫేసింగ్ ద ఇష్యూ ఆఫ్ సిన్స్ ఆర్ ఇండిపెండెన్స్ సిన్స్ 1947 వీఆర్ ఫేసింగ్ ద ఇష్యూ ఆఫ్ ఇన్సర్జెన్సీ. ఇన్సర్జెన్సీ అంటే సేమ్ మనము ఏదైతే లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజంలో చూసామో ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ ఆర్మ్డ్ ఇన్సరక్షన్ అగేన్స్ట్ ద గవర్నమెంట్. నౌ సో ఈ ఇన్సర్జెన్సీ ఇష్యూస్ అనేవి అక్కడ ఉన్నాయి. కాజెస్ ఏంటో చూద్దాం లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం లాగా. నౌ ఈ ఇష్యూస్ ఎప్పుడైతే ఉంటాయో వెదర్ ఇట్ ఈస్ అగేన్స్ట్ అవర్ ఇంటర్నల్ సెక్యూరిటీ ఆర్ నాట్. సో ఇన్సర్జెన్సీ మన స్టెబిలిటీ ఉండాలి అంటే ఇన్సర్జెన్సీ అనేది ఉండకూడదు, రైట్? ఎప్పుడైతే మనకి స్టెబిలిటీ ఉంటుందో అప్పుడు ఏమవుద్ది? మనం స్టార్టింగ్లో చూసాం కదా, ఫస్ట్ లా అండ్ ఆర్డర్, గ్రోత్ అండ్ ప్రోగ్రెస్, టాలరెన్స్ ఇవన్నీ ఉంటాయి. సో ఇప్పుడు నార్త్ ఈస్ట్కి జమ్మూ అండ్ కాశ్మీర్కి కంపెనీస్ రావట్లేదు అంటే ఇన్వెస్ట్మెంట్కి రీజన్ ఈస్ ఇన్సర్జెన్సీ, రైట్? దిస్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ నార్త్ ఈస్ట్ రీజన్. నౌ హౌ this insurgency in Nagaland started, I mean insurgency in Northeast started. We had seen how left wing extremism started. Ela start ayindi Indialo Naxalbari incident in West Bengal. Now ఇది మన దగ్గర నార్త్ ఈస్ట్ ఇన్సర్జెన్సీ ఎలా స్టార్ట్ అయిందంటే వీ హ్యాడ్ నాగా నేషనల్ కాన్ఫరెన్స్, నాగా నేషనల్ కౌన్సిల్, దే హ్యాడ్ డిక్లేర్డ్ నాగా ఇండిపెండెన్స్. వాళ్ళంతటా వాళ్ళే నాగా ఇండిపెండెన్స్ 1947లో డిక్లేర్ చేశారు. ఓకే, ఇది తర్వాత 1950-60sలోని మిజోరంలోనే వచ్చింది మేము సపరేట్ కంట్రీ అని చెప్పి. ఎందుకంటే అర్లియర్ బిఫోర్ 1947 బ్రిటిష్ ఇండియా టైంలోని దే హ్యావ్ సపరేట్ ప్రిన్స్లీ స్టేట్స్ అండ్ సపరేట్ కింగ్స్ రూల్ చేసేవారు. అహోమ్ డైనెస్టీ కింద ఉండేవి, సపరేట్ అయ్యాయి. నెక్స్ట్ భూటాన్ వేరేలా ఉండేది, ఆ బార్డరింగ్ కంట్రీస్ వేరేలా ఉండేది. ఎప్పుడు కూడా మెయిన్ ల్యాండ్ ఇండియాతో వాళ్ళు ఇంటిగ్రేషన్ చాలా తక్కువ. దట్స్ వై దే వాంట్ సపరేట్ ఇండిపెండెన్స్ ఫ్రమ్ దమ్. ఫ్రమ్ ద ఇనిషియల్ టైమ్స్ దే హ్యావ్ అ హ్యాబిట్ ఆఫ్ లివింగ్ ఇండిపెండెంట్లీ. నా ఇప్పుడు బయట ఎవరో వచ్చి మా మీద లాస్ ఇంప్లిమెంట్ చేస్తారంటే దే విల్ బి హ్యావింగ్ ప్రాబ్లం కదా. సో దట్స్ వై నాగాలాండ్లోని ఈ ఎన్ఎన్సి ఇండిపెండెన్స్ అనౌన్స్ చేసింది, మిజోరాంలోని ఈ ఎంఎఫ్పి, అస్సాంలోని ఈ ఉల్ఫా గ్రూప్, ఈ నాగాలాండ్లోని అగేన్స్ట్ నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్. ఇలాంటి డిఫరెంట్ గ్రూప్స్ మేమే ఇండిపెండెన్స్ అని చెప్పి వచ్చాయి. దానికి రీజన్స్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ ఇదే కాకుండా ఇంకొక రీజన్ కొలోనియల్ లెగసీ. ఇందాక మీకు చెప్పాను కదా, సో బ్రిటిష్ వాళ్ళు ఫర్ దెయిర్ ఎకనామికల్ రీజన్స్ దే హ్యాడ్ made very problematic situation in Northeast. For example, they had created a legislation in 1876 called as Bengal Eastern Frontier Regulation Act. మీకు వస్తుంది బెంగాల్ ఈస్టర్న్ ఫ్రాంటియర్ రెగ్యులేషన్ యాక్ట్. దాంతో ఏంటి అంటే దే హ్యాడ్ డిడెంట్ అలో నార్మల్ పీపుల్ టు గో ఇన్సైడ్ దట్ ఏరియాస్. అప్పుడు ఏమైంది, వాళ్ళ లోపల వాళ్ళంతటి వాళ్ళే బతుకుతారు కదా. సారీ యశ్వంత్, యా ఇన్సైడ్ పీపుల్ ఇన్ దట్ రీజన్ విల్ బి లివింగ్ అమాంగ్ దెమ్సెల్వ్స్. అప్పుడేంటి మెయిన్ స్ట్రీమ్ సొసైటీతో లింక్ కట్ అయిపోద్ది. ఫ్యూచర్లో అది నార్త్ ఈస్ట్ ఇన్సర్జెన్సీ కింద ఫామ్ అయింది. సో వాళ్ళు ఎందుకు చేశారు, దే వాంట్ టు సపోర్ట్ దేర్ ప్లాంటేషన్. ఆ ఏరియాస్లోనే దే యూస్ టు గ్రో ప్లాంటేషన్స్ ఫర్ ఎక్స్పోర్ట్. అక్కడ బయట వాళ్ళు ఎవరు ఇన్వాల్వ్ అవ్వకూడదు. దే హ్యాడ్ క్రియేటెడ్ రెస్ట్రిక్షన్ దట్ ఇండియన్ బిజినెస్ మ్యాన్ ఆర్ ఇండియన్ ఫార్మర్స్ డు నాట్ ఎంటర్ దట్ సో దట్ దే కెన్ గ్రో. కానీ దాన్ని మనం ఇంకా కంటిన్యూ చేస్తున్నాం. That is also a reason. So all these are historical reasons for Northeast insurgency. అయితే ఇప్పుడు Northeast insurgency present ఎలా ఉంటున్నాయి అంటే some movements they are asking for complete independence from India. For example, NSCN-K ఇక్కడ రాసుకోండి. NSCN అంటే మీకు కనీసం 3-4 పేర్లు తెలిస్తే ఎగ్జామ్లో రాయడానికి బాగుంటుంది. నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్. కే అంటే కప్లాంగ్ ఫ్యాక్షన్ అని, అంటే ఆ గ్రూప్కి హెడ్ కప్లాంగ్ అని ఆయన. ఇలాగ ఎందుకు మనం చెప్పాల్సి వస్తుందంటే దేర్ ఆర్ 2 NSCNs, 2 ఉన్నాయి. సో సమ్ ఇన్సర్జెంట్ గ్రూప్స్ దే ఆర్
ఎక్స్పెక్టింగ్ కంప్లీట్ ఇండిపెండెన్స్ ఫ్రమ్ ద కంట్రీ. సమ్ ఇన్సర్జెంట్ గ్రూప్స్ ఎలా ఉన్నాయంటే దే డు నాట్ వాంట్ కంప్లీట్ ఇండిపెండెన్స్ ఫ్రమ్ ద కంట్రీ, బట్ దే వాంట్ సమ్ మోర్ పొలిటికల్ పవర్ అండ్ వాళ్ళ స్టేట్ని కొంచెం పెంచండి అని చెప్పి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దే హ్యావ్ 10 districts, దే వాంట్ సమ్ మోర్ డిస్ట్రిక్ట్స్ ఫ్రమ్ బార్డరింగ్ స్టేట్స్. ఎందుకు అంటే వాళ్ళ రీజన్ దే హ్యావ్ డిమాండ్ ఫ్రమ్ NSCN IM. IM అంటే ఇసాక్ ముహివా, రాసుకోండి. వీళ్ళ డిమాండ్ ఏంటి అని అంటే దే వాంట్ టు ఎక్స్పాండ్ నాగాలాండ్. దే వాంట్ టు స్టే విత్ ఇన్ ఇండియా ఓన్లీ, బట్ దే వాంట్ టు ఎక్స్పాండ్ దేర్ స్టేట్. ద రీజన్ ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ ఒరిజిన్ వాళ్ళు మహారాష్ట్ర బార్డర్లో కూడా ఉంటారు కదా, సేమ్ కర్ణాటక మహారాష్ట్ర బార్డర్లో కూడా ఉంటారు కదా, సేమ్ అలానే ఆ నాగా ఒరిజిన్ నాగా ట్రైబ్స్ డిఫరెంట్ బార్డరింగ్ స్టేట్స్లో కూడా ఉన్నారు. సో దే వాంట్ టు ఫార్మ్ ఆల్ దోస్ థింగ్స్, అవన్నీ కలిపేసి ఒక స్టేట్ కింద ఫామ్ చేయాలి అని వాళ్ళ ఉద్దేశం. సో దిస్ ఇస్ దానికోసం వీళ్ళు ఫైట్ చేస్తున్నారు. దే ఆర్ ఫైటింగ్ ఫర్ సపరేట్ స్టేట్. సమ్ ఫైటింగ్స్ ఇన్ నాగాలాండ్, సమ్ ఫైటింగ్స్ ఇన్ నార్త్ ఈస్ట్ ఈజ్ ఫర్ ఇంట్రా ఎథ్నిక్. మనం 200+ గ్రూప్స్ ఉన్నాయన్నాం కదా, ఆ మణిపూర్లో ఏదైతే అన్రెస్ట్ ఉందో మనకి ఏంటది కూకీ వర్సెస్ మైటీ. సో అలాంటివి ఇంట్రా ఎథ్నిక్ కాన్ఫ్లిక్ట్స్. వాళ్ళకి ఇండిపెండెన్స్కి దేనికి సంబంధం లేదు, జస్ట్ ఇన్ ఫైటింగ్ బిట్వీన్ డిఫరెంట్ ఎథ్నిక్ గ్రూప్స్. ఓకే, దీస్ ఆర్ ద వేరియస్ ఇన్సర్జెంట్ మూమెంట్స్ మనకు అక్కడ ఉన్నవి. నౌ ఇవి కాకుండా అక్కడ ఉన్న మనకు ఉన్న ఇష్యూస్ ఏంటి అంటే డ్రగ్ ట్రాఫికింగ్, హ్యూమన్ ట్రాఫికింగ్, ఆర్మ్స్ ట్రాఫికింగ్, ఇవి చూద్దాం మనం. ఓకే, సో వేరియస్ టైప్ ఆఫ్ ఇన్సర్జెన్సీ ఎందుకు జరుగుతుంది? ఐదర్ ఫర్ independence from the country or expansion of that specific state or for because of intra-ethnic conflicts. Now ee conflicts ela undachu ante they can be between two different tribes, Nagas versus Kukis, or else between indigenous and outsiders. But for example Kuki Mighty issue loni one of the major reason kuda ade hill tribes no వ్యాలీ ట్రైబ్స్ అనే గొడవ అయింది కదా. అలానే బయట నుండి కొంతమంది వస్తున్నారు అని చెప్పి, ది రీజన్ ఆఫ్ అస్సాంలోని బంగ్లాదేశ్ నుండి వస్తున్నారు, మెయిన్లాండ్ ఇండియా నుండి వచ్చి అక్కడ ల్యాండ్స్ అన్నీ కొంటారు అని చెప్పి. సో ఇన్సైడర్ వర్సెస్ అవుట్ సైడర్ అనేది కూడా ఒక ఇష్యూ ఉంది అక్కడ. ఇది ఎగ్జామ్లో మనం ఎక్కడ యూజ్ చేయడానికి ఏమీ ఉండదు, జస్ట్ ఎగ్జాంపుల్స్ కింద ఎక్కడైనా రాయడానికి ఉంటుంది. ఇప్పటి నుండి మనం డిస్కస్ చేసేది ఎగ్జామ్లో వాడడానికి ఉంటుంది. నా ప్లీజ్ ఓకే. నా ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే వీ హ్యాడ్ 8 states ఓవర్ దర్. స్పెసిఫిక్ స్టేట్స్లోని వీ హ్యావ్ స్పెసిఫిక్ గ్రూప్స్ వర్కింగ్. వాళ్ళు ఎక్కడెక్కడ ఎవరున్నారో యాక్టివ్గా మీకు తెలియాలి, ఎగ్జాంపుల్స్ కోట్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఉల్ఫా ఇన్ అస్సాము అలాగా. ఫస్ట్ నాగాల్యాండ్లోని వీ హ్యావ్ NSCN IM, ఆల్రెడీ మనం చూసాం. NSCN K, దేర్ మేజర్ రీజన్ ఈజ్ ఫర్ డిమాండ్ ఫర్ గ్రేటర్ నాగాలిం. ఒకలేమో ఇండియా లోపలే ఉండాలని, ఒకలేమో సపరేట్ ఇండిపెండెన్స్ ఉండాలి అని చెప్పి. నౌ టు డీల్ విత్ దమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ 2015 దే హ్యాడ్ మేడ్ అగ్రిమెంట్ విత్ దమ్, ఇది మీరు తగ్గించుకోండి అని చెప్పి. NSCN Kని అయితే మొత్తానికి ఇండియా ఒక టెర్రరిస్ట్ గ్రూప్ కింద చూస్తుంది, బికాస్ దే వాంట్ సపరేట్ కంట్రీ కావాలి అంటే ఇట్ ఈస్ అగేన్స్ట్ అవర్ టెరిటోరియల్ ఇంటిగ్రిటీ. మరి దానికి మేజర్ ఇంటర్నల్ సెక్యూరిటీ థ్రెట్ కదా. వీళ్ళని మనము ఏంటి, వాళ్ళేం మన టెరిటోరియల్ ఇంటిగ్రిటీకి ఇబ్బంది పట్టలేదు. దే ఆర్ ఆస్కింగ్ ఫర్ సమ్ మోర్ పొలిటికల్ పవర్ అండ్ ఇట్ ఈస్ అలౌడ్ ఇన్ అవర్ కంట్రీ. ఆర్టికల్ 3, ఆర్టికల్ 4 ఏంటి మనకి, రీఆర్గనైజేషన్ ఆఫ్ స్టేట్స్ ఎలా ఉంది కదా. ఇఫ్ దట్ డిమాండ్ ఈజ్ జెన్యూన్ యాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ తెలంగాణ, దే కెన్ ఆల్సో ఎక్స్పాండ్ దర్ స్టేట్. అందుకని గవర్నమెంట్ హ్యాడ్ అగ్రిమెంట్ విత్ దమ్, మేము ఫ్యూచర్లో ట్రై చేస్తాము, వీ విల్ గివ్ యూ ఇన్ బిట్వీన్ సమ్ పవర్స్ ఇస్తాము అని చెప్పి. దాని గురించి డిస్కషన్స్ అవుతున్నాయి. ఫర్దర్ అస్సాంలోనైతే వీ హ్యావ్ ఉల్ఫా గ్రూప్, NDFB, ఆదివాసీ నేషనల్ లిబరేషన్ ఆర్మీ. వీళ్ళ యొక్క మేజర్ ఉద్దేశం ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ NDFB వర్క్స్ ఫర్ బోడోల్యాండ్. బోడోల్యాండ్కి ఎక్కువ పవర్స్ ఇవ్వాలి అని చెప్పి. ఇక్కడ బోడోల్యాండ్ అని రాసుకోండి NDFB దగ్గర. ఈ టాపిక్ అయిపోయాక ఒకసారి నాకు సమాధానం గుర్చేయండి. సమాధానం ఇందాక మనం అక్కడ మిస్ చేసాం. ఓకే,
ఓకే, నెక్స్ట్ మణిపూర్లోని వీ హ్యావ్ పీపుల్ లిబరేషన్ ఆర్మీ, పిఎల్ఏ. మెయిన్ ఒకటి గుర్తుపెట్టుకోండి చాలు. మణిపూర్ మేజర్ ఇష్యూస్ మైటీ వర్సెస్ కుకీ మనం చూసింది, అండ్ దే డిమాండ్ ఫర్ ఎస్టీ స్టేటస్. ఫర్దర్ మిజోరంలోని వీ హ్యాడ్ ఎంఎన్ఏ. అయితే దిస్ ఈజ్ ఎ క్లాసికల్ ఎగ్జాంపుల్ ఆఫ్ సక్సెస్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. 1986లోని వీ హ్యాడ్ మిజో పీస్ అకార్డ్. మనం వీళ్ళందరితో కూడా తగ్గించుకోవడానికి ట్రై చేస్తున్నాం, ఎందుకంటే జెన్యూన్ డిమాండ్స్ అయితే మనం కన్సిడర్ చేద్దామని. సిన్స్ ఎన్ఎస్సి అండ్ కేఈ ఈజ్ నాట్ జెన్యూన్ డిమాండ్, వీ హ్యాడ్ కట్అవుట్ దెమ్. మిగతా ఆల్ జెన్యూన్ డిమాండ్, వీ వాంట్ టు టాక్ టు దెమ్, వీఆర్ ఎ డెమోక్రసీ. నౌ మోస్ట్ సక్సెస్ఫుల్ ఎగ్జాంపుల్ ఇది. ఎందుకంటే ఈ మిజో పీస్ అకార్డుతో ఏమైంది అంటే దే హ్యాడ్ కంప్లీటెడ్ బికేమ్ ఇంటిగ్రేటెడ్ టు ఇండియా, అండ్ ఆల్సో ఎవరైతే ఆ గ్రూప్ ఉన్నారో వాళ్ళు ఒక సపరేట్ పొలిటికల్ పార్టీ కింద ఫామ్ అయ్యారు. ఇప్పుడు అదే రూల్ చేస్తుంది కూడా. నెంబర్ ఆఫ్ సీఎంస్ కేమ్ ఫ్రమ్ దట్ పార్టీ. ఓకే, బికాస్ అది అక్కడ పాపులర్ పీపుల్ ఒపీనియన్ని చూపిస్తుందని చెప్పి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నమ్మింది. ఓకే, మిజో పీస్ అకార్డ్ వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ అకార్డ్. ఓకే, నెక్స్ట్ త్రిపురలోని ఎన్ఎల్ఎఫ్టి, నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర. అక్కడ 2018 నుండి త్రిపురలోని ఇన్సర్జెన్సీ బాగా తగ్గింది మనం తీసుకున్న మెజర్స్ వల్ల. ఏ మెజర్స్ తీసుకున్నా మనం చెప్దాం. 600+ సరెండర్స్ కూడా జరిగాయి అక్కడ. మేఘాలయలోని వీ హ్యాడ్ జిఎన్ఎల్ఏ. సిమిలర్లీ ఇన్ అరుణాచల్ ప్రదేశ్ ఏదైతే మనకి ఎన్ఎస్సిఎన్ నాగాలాండ్లో ఉంటుందో వాళ్ళ ఫ్యాక్షన్స్ ఇక్కడ కూడా ఉంటారు. సో ఈ 3 పెద్దగా ఎఫెక్టెడ్ ఏరియాస్ కాదు, బట్ దీస్ 4 ఆర్ వెరీ మచ్ ఎఫెక్టెడ్. మనం ఫర్దర్గా చూస్తాం ఆఫ్స్పా అనేది ఎందుకు వస్తుందో ఆ ఏరియాస్లోనే, దట్ ఈస్ ద రీజన్. ఓకే, వీ హ్యాడ్ సీన్ డిఫరెంట్ గ్రూప్స్ ఇన్ డిఫరెంట్ స్టేట్స్. ఆ గ్రూప్స్ పేరు మీరు గుర్తుపెట్టుకోవాలి. సేమ్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం లానే ఇది కూడా నార్త్ ఈస్ట్ ఏరియాలో రెస్ట్రిక్ట్ అయింది అంటున్నాం. బట్ వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ దిస్ నార్త్ ఈస్ట్ ఇన్సర్జెన్సీ? చెప్పండి. సౌకన్య, మీరు చెప్పండి. సౌకన్యనా? సౌఖ్య, సారీ, చెప్పండి. 1 or 2 రీజన్స్. ఏలియనేషన్. ఓకే, అభినవ్. ఓంకార్. ఎథ్నిక్ అసర్షనిజం. ఓకే, అజయ్. డెవలప్మెంట్ డెఫిసిట్. Okay, now we will see the root causes of our insurgency. First and foremost, ethnic diversity. చాలా ఎథ్నిక్ డైవర్సిటీ ఉంది. ఎంత? 200+. అక్కడ రాసుకోండి 200+ గ్రూప్స్ ఉన్నాయి అని. నెక్స్ట్ ఇంకొక రీజన్, కొలోనియల్ ఎరా ఎక్స్క్లూజన్ అండ్ పోస్ట్ ఇండిపెండెన్స్ ఏలియనేషన్ ఫ్రమ్ ఇండియన్ ఐడెంటిటీ. ఎగ్జాంపుల్ కొలోనియల్ ఎరా ఎక్స్క్లూజన్కి ఎగ్జాంపుల్ అండి ఇందాక చెప్పాను కదా, బెంగాల్ ఈస్టర్న్ ఫ్రాంటియర్ రెగ్యులేషన్ యాక్ట్, BEFR యాక్ట్. రైట్. ఇప్పుడు ఏమైంది, ఈ సిన్స్ అర్లియర్ టైమ్స్ వాళ్ళు మనల్ని సపరేట్ చేశారు. ఎప్పుడైతే సపరేట్ చేశారో ఆ ఫీలింగ్ అలా ఉండిపోయింది ఇంకా. సో కొలోనియల్ ఎరా ఎక్స్క్లూజన్ ఎగ్జాంపుల్ బెంగాల్ ఈస్టర్న్ ఫ్రాంటియర్ రెగ్యులేషన్. అక్కడ బ్రాకెట్లో రాసుకోండి. టు ప్రొటెక్ట్ దేర్ కమర్షియల్ ఇంట్రెస్ట్. నెక్స్ట్ చెప్పండి. అర్థం కాలేదు. ఇన్నర్ లైన్ పర్మిట్ దానికోసమే కదా మనం కూడా అదే కదా చెప్తున్నాం. మనం పోస్ట్ ఇండిపెండెన్స్ ఏలియనేషన్ ఫ్రమ్ ఇండియన్ ఐడెంటిటీ, మనం ఆ ప్రాసెస్ని మనం కూడా కంటిన్యూ చేస్తున్నాం. ఒకప్పుడు వాళ్ళ కమర్షియల్ ఇంట్రెస్ట్ కోసం వాళ్ళు చేశారు, ఇప్పుడు మనకి ఏమైపోయింది, అది ఆబ్లిగేషన్ అయిపోయింది స్టేట్కి. ఎందుకంటే వాళ్ళు ఇంకా గొడవలు చేస్తున్నారు, వాళ్ళకి కొంత అటానమీ ఇవ్వాలని చెప్పి మనం ఇప్పుడు అది కంటిన్యూ చేయాల్సి వస్తుంది. ఓకే, ఇక్కడ ఏం రాశారు, కొన్ని BFR బ్రాకెట్లో టు ప్రొటెక్ట్ దేర్ కమర్షియల్ ఇంట్రెస్ట్. ఓకే, నెక్స్ట్ సేమ్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజంలానే ఇక్కడ కూడా దే డు నాట్ హ్యావ్ రైట్స్ బికాస్ దే ఆర్ ఆల్సో ట్రైబల్స్, రైట్? సో ఇది ఎందుకు వాళ్ళకి జనరల్గా రైట్స్ ఇవ్వట్లేదు అంటే, మెయిన్ ల్యాండ్ ఇండియాలోనే మన దగ్గరే వీ హ్యావ్ లాట్ ఆఫ్ ల్యాండ్ టైటిలింగ్ ఇష్యూస్. ఈ ల్యాండ్ వీల్ది అని చెప్పి మనం చెప్పలేం ఇప్పటికేను, ఎంత డిజిటలైజేషన్ ఎలా ఉన్నా. దే డు నాట్ హ్యావ్ ల్యాండ్ డాక్యుమెంట్స్, ఆబ్వియస్గా ఇబ్బంది కదా. నెక్స్ట్ మేజర్ ప్రాబ్లం నార్త్ ఈస్ట్ ఇన్సర్జెన్సీ కంటిన్యూ అవ్వడానికి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఎలా అంటే, మయన్మార్, బంగ్లాదేశ్, భూటాన్లోని పారస్ బార్డర్స్ ఉన్నాయి. ఇన్ఫిల్ట్రేషన్ చాలా ఈజీగా అయిపోద్ది.
any insurgent group can go and settle over there. They can take support from them. So insurgency support అవుతుంది అక్కడ. Presence of safe havens across borders. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎన్ఎస్సి అని ఉంటుంది కదా, ఇది మయన్మార్లో ఉంటుంది. NSCN-K ఏదైతే మనము బ్యాన్ చేసామో దట్ స్టేస్ ఇన్ మయన్మార్. దే ఆర్ గెట్టింగ్ సపోర్ట్ ఫ్రమ్ ద డీప్ స్టేట్ ఆఫ్ మయన్మార్. మయన్మార్లో ఇప్పుడు గవర్నమెంట్ లేదు కదా, మిలిటరీ జంతా రూల్ చేస్తుంది. దే ఆర్ సపోర్టింగ్ దిస్ NSCN. హియర్ వీ హ్యావ్ గోల్డెన్ ట్రయాంగిల్, హియర్ వీ హ్యావ్ గోల్డెన్ క్రిసెంట్. గోల్డెన్ ట్రయాంగిల్ ఏవే ఉంటాయి? LMT. ఓకే, బిఎస్ఎన్ఎల్ తెలుసు కదా అందరికి. బిఎస్ఎన్ఎల్ లాగా ఇంకోటి ఏముండేది గవర్నమెంట్ది, ఇప్పుడు కూడా ఉందనుకోండి, MTNL. ఓకే, MTL గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ గోల్డెన్ క్రిసెంట్లో ఏవే వస్తాయి? ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్. ఓకే, ఇప్పుడు ఈ డ్రగ్స్ మెడికల్ మెడిసిన్స్లోని మనం యూజ్ చేసే ఇంగ్రీడియంట్ ఏంటి మేజర్ది? మెడిసిన్స్లో ఇప్పుడు మనం తీసుకునే డోలో 650లో 2 కాంపోనెంట్స్ ఉంటాయి, API ప్లస్ KSM. KSM అంటే కీ స్టార్టింగ్ మెటీరియల్. ఇది కలర్ టెక్స్చర్ ఇస్తుంది ఆ ట్యాబ్లెట్కి, దీనివల్ల ఏం ఉపయోగం ఉండదు. ఇంకొకటి యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్, ఇట్ ఈస్ ద మెయిన్ కెమికల్ థింగ్. నా ఇది మనం చైనా నుండి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. 80% ఆఫ్ అవర్ API ఈజ్ కమింగ్ ఫ్రమ్ చైనా. మనం డోలో మనం తయారు చేసిన, ఈవెన్ ఇఫ్ వీఆర్ ఫార్మసీ ఆఫ్ ద వరల్డ్, వీఆర్ డిపెండెంట్ ఆన్ చైనా. దట్స్ వై వీ హ్యాడ్ స్టార్టెడ్ PLI స్కీమ్ ఫర్ దీస్ APIs ఆల్సో. ఓకే, నా ఇప్పుడు గోల్డెన్ క్రిసెంట్ ఏ కంట్రీస్? ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇరాన్. ఓకే, API మర్చిపోద్దు. సో సిన్స్ వీ హ్యావ్ ఈ గోల్డెన్ క్రిసెంట్, ఇక్కడ గోల్డెన్ ట్రయాంగిల్ నార్త్ ఈస్ట్లో ఉంది కాబట్టి, ఈ గోల్డెన్ ట్రయాంగిల్ దేనికి ఫేమస్? డ్రగ్స్. ఇట్ ఈస్ ఎ డ్రగ్ బెల్ట్. ఇండియా ఈజ్ వెడ్జ్డ్ బిట్వీన్ గోల్డెన్ క్రిసెంట్ అండ్ గోల్డెన్ ట్రయాంగిల్. ద రీజన్ ఫర్ పంజాబ్లో డ్రగ్స్ రావడానికి కారణం ఈ గోల్డెన్ క్రిసెంట్, నార్త్ ఈస్ట్లో డ్రగ్స్ రావడానికి కారణం ఈ గోల్డెన్ ట్రయాంగిల్. ఇఫ్ ఎ క్వశ్చన్ కమ్స్, మీరు ఈ డయాగ్రామ్ గీసి ఈ రెండు మెన్షన్ చేయాలి కూడా. ఓకే, నౌ డ్రగ్స్ అండ్ ఆర్మ్స్ ట్రాఫికింగ్ డ్యూ టు ప్రాక్సిమిటీ టు గోల్డెన్ ట్రయాంగిల్. ఫర్దర్, ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్, మయన్మార్లోని వీ హ్యావ్ అరాకన్ ఆర్మీ, అక్కడ ప్రజెంట్ నడుస్తున్న ఆర్మీ. ఆర్ NSCN అండ్ అవర్ మిలిటెంట్ గ్రూప్స్ హ్యావ్ లింకేజ్ విత్ దెమ్, క్రాస్ బార్డర్ లింకేజెస్ విత్ గ్రూప్స్ లైక్ అరాకన్ ఆర్మీ అండ్ రోహింగ్యా రాడికల్స్. ఆబ్వియస్గా వాళ్ళు సేఫ్ ఏమైనా ఇస్తారు కదా వాళ్ళకి, దట్ ఈస్ ఆల్సో ఏ రీజన్. ఇంకొక ఫ్యాక్టర్ పొలిటికల్ ఫ్యాక్టర్స్ ఏంటి అని అంటే, డిమాండ్స్ ఫర్ అటానమీ అండ్ సపరేట్ స్టేట్హుడ్. వాళ్ళు సపరేట్ కావాలన్నారు. ఎప్పుడైతే గవర్నమెంట్ ఇవ్వను అని అంటుందో, బికాజ్ అడిగినన్ని ఇచ్చేస్తే ఇట్ విల్ లీడ్ టు పండోరా బాక్స్. అంటే నెంబర్ ఆఫ్ డిమాండ్స్ అందరూ అడుగుతారు, ఇంకా దేర్ షుడ్ బి సమ్ స్టాప్ కదా. సో అందుకని గవర్నమెంట్ వెంటనే అడిగిన వెంటనే ఇచ్చేది ఏదైనా సరే. సో బోడో ల్యాండ్, నాగాల్యాండ్ ఇలాంటివి ఎప్పుడైతే వీళ్ళు డిమాండ్స్ అడుగుతున్నారో, ఇఫ్ గవర్నమెంట్ ఈస్ నాట్ ఇంట్రెస్టెడ్, దే విల్ మూవ్ టువర్డ్స్ ఇన్సర్జెన్సీ. Further, similar to left-wing extremism areas, we had seen lack of development over there. Basic infrastructure కూడా ఉండదు, రోడ్ కనెక్టివిటీ, మొబైల్ కనెక్టివిటీ, హెల్త్ కనెక్టివిటీ ఏది ఉండదు. ఆబ్వియస్గా దే విల్ ఫీల్ గవర్నమెంట్ ఈజ్ నాట్ విత్ అస్. సేమ్ లెఫ్ట్-వింగ్ ఎక్స్ట్రీమిజంలో మనం చూసేది డెవలప్మెంట్ డెఫిసిట్. సో కరప్షన్, వీక్ స్టేట్ ఇన్స్టిట్యూషన్స్, ఇవన్నీ కూడా అక్కడ. ఫర్దర్, ఇంటర్-స్టేట్ బార్డర్ డిస్ప్యూట్స్, దిస్ ఈజ్ ఆల్సో మేజర్ ఇష్యూ. అక్కడ ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ NSCN వాంట్స్ గ్రేటర్ నాగాలిం. గ్రేటర్ నాగాలిం జరగాలి అంటే పక్క స్టేట్స్ నుండి యాడ్ చేయాలి కదా. వై వుడ్ దే యాక్సెప్ట్? దే వోంట్ యాక్సెప్ట్ కదా. ఇప్పుడు ఈ ఆంధ్ర తెలంగాణ బ్రదర్సే వాటర్ షేరింగ్ ఒప్పుకోవట్లేదు, మరి వాళ్ళు ఎలా ఒప్పుకుంటారు? అంతే కదా. సో దేర్ ఆర్ ఇష్యూస్ బిట్వీన్ నాగాలాండ్ అండ్ అస్సాం, మణిపూర్ అండ్ మిజోరం అండ్ మెనీ స్టేట్స్ ఆల్సో. నెక్స్ట్, ఎకనామిక్ ఫ్యాక్టర్స్. ఆబ్వియస్లీ పూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇందాక నేను మెన్షన్ చేసినట్టే. జాబ్లెస్నెస్, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ లేదు. ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ లేకపోవడానికి నార్త్ ఈస్ట్ ఇన్సర్జెన్సీ, డెవలప్మెంట్ లేకపోవడం వల్ల నార్త్ ఈస్ట్ ఇన్సర్జెన్సీ వచ్చింది. నార్త్ ఈస్ట్ ఇన్సర్జెన్సీ వల్ల డెవలప్మెంట్ లేదు, దీనివల్ల మళ్ళీ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ లేదు. సో కాజ్ అండ్ ఎఫెక్ట్. అందుకని ఇలాంటివి చాలా ఏంటిది నారో ఇష్యూస్, గవర్నమెంట్ చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. కంప్లీట్ ఇప్పుడు మీరు ఇందాక అడిగినట్టు ఆపరేషన్ కగార్ లాగా కంప్లీట్ సెక్యూరిటీ అప్రోచ్తో వెళ్ళిపోతే గవర్నమెంట్కి ఎగెన్స్ట్ అవుతుంది.
సో బోత్ డెవలప్మెంట్ అండ్ సెక్యూరిటీని రెండు హ్యాండిల్ చేయాలి. ఓకే, నెక్స్ట్ అదర్ రీజన్స్ ఇంకా రావడానికి కారణము డెమోగ్రఫిక్ చేంజ్. ఈ అస్సాంలోని వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ఫర్ మిలిటెన్సీ ఇస్ బికాస్ ఆఫ్ బంగ్లాదేశ్ ఇన్ఫిల్ట్రేషన్, రోహింగ్యాస్ ఇన్ఫిల్ట్రేషన్. ఎప్పుడైతే వీళ్ళు వస్తున్నారో వాళ్ళ దగ్గర ఐడి కార్డ్స్ ఏమి ఉండవు, బట్ దే ఆర్ డూయింగ్ జాబ్స్ అండ్ ఆల్. ఇప్పుడు తెలంగాణ లాంటి రీజన్లోనే అదేంటిది మార్వాడీస్ గో బ్యాక్ మార్వాడి అనేది నడుస్తున్నప్పుడు ఇంత ప్రాస్పెరిటీ ఉన్న రీజన్లోనే, బట్ ఆబ్వియస్గా మనం అక్కడ ఎక్స్పెక్ట్ చేయొచ్చు కదా ఉండే మీగర్ రిసోర్సెస్ని, దోస్ ఆర్ గోయింగ్ ఫర్ అవుట్ సైడర్స్. దట్ ఈస్ ఆల్సో రీజన్. నెక్స్ట్ ఇందాక మీరు చెప్పినట్టు ఏలియనేషన్, సెన్స్ ఆఫ్ ఐసోలేషన్. అక్కడ ఎగ్జాంపుల్ రాయండి. బేజ్ బరువా కమిటీ, యాజ్ పర్ బేజ్ బరువా కమిటీ, బేజ్ బరువా, యాజ్ పర్ బేజ్ బరువా కమిటీ, కామా మెజారిటీ ఆఫ్ నార్త్ ఈస్ట్, ఎన్ని నార్త్ ఈస్ట్ పీపుల్ ఫేస్ డిస్క్రిమినేషన్. ఇప్పుడు వాళ్ళు ఎప్పుడైతే డిస్క్రిమినేషన్ ఫేస్ చేస్తారో ఇట్ విల్ లీడ్ టు డిస్కంటెంట్ అంటే ఇప్పుడు డిస్క్రిమినేషన్ ఫేస్ చేస్తున్నారు. డిస్కంటెంట్ అంటే అర్థము అవతల వాళ్ళ మీద మనకు కోపం వస్తుంది, వాళ్ళు మనం ఒకటి కాదనే ఫీలింగ్ వస్తుంది. వెన్ డిస్క్రిమినేషన్ వల్ల డిస్కంటెంట్ వస్తుంది, ఎప్పుడైతే డిస్కంటెంట్ వస్తుందో వాళ్ళకి మనకి డిస్కనెక్ట్ అవుతుంది, అంతే కదా. సో ఇట్ లీడ్స్ టు డిస్కనెక్ట్. అలా రాయండి ఎగ్జామ్లో వస్తే. డిస్క్రిమినేషన్ లీడ్స్ టు డిస్కంటెంట్, డిస్కంటెంట్ లీడ్స్ టు డిస్కనెక్ట్. If a question comes on Northeast insurgency, you for sure you have to mention Bej Barua committee. Okay? ఏంటి అవసరం ఓల్డ్. నెక్స్ట్ ఎక్స్టర్నల్ సపోర్ట్. ఈ బంగ్లాదేశ్, మయన్మార్ వీళ్ళందరూ మనం చెప్తున్నాం కదా, ఐఎస్ఐ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అరాకన్ ఆర్మీ సపోర్టింగ్ ఎన్ఎస్సిఎన్. నెక్స్ట్ ఇంకొక మేజర్ అప్రోచ్ ఇప్పటికీ కూడా నార్త్ ఈస్ట్ పీపుల్, అదంతా ఎందుకు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నార్త్ ఈస్ట్ పీపుల్లో ఇక్కడ నడిచినా సరే మనం కొంచెం డిఫరెంట్గా చూస్తాం. నేపాలీలో ఉన్నాం, చించాన్, రైట్, చైనా వాడు అని. ఓకే, సో ఆబ్వియస్గా అలా ఉంటుంది కదా. నా ఒక పాయింట్ వరకు ఏ కామెంట్ అయినా ఓకే, ఇంకా దాన్ని దాటితే డిస్క్రిమినేషన్, డిస్కంటెంట్, డిస్కనెక్ట్, ఇట్ లీడ్స్ టు సెన్స్ ఆఫ్ ఐసోలేషన్, అంతే కదా. నెక్స్ట్ ఇది మేజర్ ఇష్యూ, మీరు పక్కాగా పాయింట్ ప్రయారిటైజేషన్లో ఇది మీద ఉండాలి. టు కంట్రోల్ దిస్ ఇన్సర్జెన్సీ అండ్ జేఎండ్కే మిలిటెన్సీ ఆల్సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక యాక్ట్ తీసుకుని వచ్చింది. వీ విల్ డిస్కస్ దట్ యాక్ట్ ఫర్దర్. నెక్స్ట్ టాపిక్ అదే ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్. నౌ ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్ యాక్ట్లో వన్ ఆఫ్ ద మేజర్ క్లాజ్ ఏంటి అంటే అందులో సెక్షన్ 3 ఏం రాయద్దు, అందులో వస్తుంది. ఒకవేళ అవతల వాళ్ళు ఇన్సర్జెంట్ అని అక్కడ ఉండే పోలీస్ కనిపిస్తే వాళ్ళు చంపేయచ్చు. నో క్వశ్చన్స్ ఆస్క్డ్. దే కెన్ కిల్ దెమ్, దే కెన్ అటాక్ దెమ్, దే కెన్ అరెస్ట్ దెమ్ వితౌట్ ఈవెన్ వారెంట్. ఆ పోలీస్ ఎవరికి ఆన్సరబుల్ కాదు. నో ఆబ్వియస్గా వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు చంపొచ్చు కదా. ఇది ఎంత దారికి తీసిందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ 2022 ఇన్ నాగాల్యాండ్లో ఈ ఆఫ్స్పా అనేది ఉంటుంది. ఒక వ్యాన్ వెళ్తుంటే వాళ్ళు ఆగమంటే ఆ పోలీస్ వాళ్ళు ఆగలేదు. దే థాట్ దే ఆర్ ఇన్సర్జెంట్స్, దే హ్యాడ్ షాట్ దెమ్. ఆల్ ద 14 people in that had died. నాగాలాండ్లో మోన్ అనే డిస్ట్రిక్ట్లో, దాన్ని మోన్ కిల్లింగ్స్ అని అంటారు. ఇప్పుడు నా వాళ్ళు ఏం తప్పు చేశారని దే డు నాట్ నో కదా. ఇప్పుడు వాళ్ళు ఆగలిపోవడానికంటే నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉండొచ్చు. డ్రైవింగ్ లైసెన్స్ లేకపోయి ఉండొచ్చు, అసలు ఏదైనా అతను అనుకొని ఉండొచ్చు, హెల్త్ ఇష్యూ అయి ఉండొచ్చు, హాస్పిటల్కి వెళ్ళాల్సి అయి ఉండొచ్చు. దట్ కిల్ దెమ్. బట్ నాట్ ఈవెన్ ఏ సింగిల్ పోలీస్ ఈజ్ అరెస్టెడ్ ఫర్ దట్ బికాస్ ఆఫ్స్పా డిడ్ంట్ అలౌ అరెస్టింగ్ దోస్ పోలీస్. ఎప్పుడైతే గవర్నమెంట్ ఇలాగా జనాల మీద చూపిస్తుందో విల్ దోస్ పీపుల్ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఆన్ ద గవర్నమెంట్, దే విల్ బికమ్ యాంగ్రీ టువర్డ్స్ ద గవర్నమెంట్. సో దీన్ని మిలిటరైజ్డ్ అప్రోచ్ టు సెక్యూరిటీ అని అంటారు. మిలిటరైజ్డ్ అప్రోచ్ టు సెక్యూరిటీ. ఆఫ్స్పా వి హ్యాడ్ స్టార్టెడ్ ఇన్ 1948. అక్కడ ఏంటంటే అప్పుడు ఉండే సిచ్యువేషన్స్లోని ఎన్ఎస్సీ అని వచ్చింది, జేఎండ్కేలోని ఇష్యూస్ ఉన్నాయి, వెస్ట్ బెంగాల్లోని ఇష్యూస్ ఉన్నాయి. ఈ పార్టీషన్ జరుగుతున్నప్పుడు దాన్ని కంట్రోల్ చేద్దాం అనుకొని తీసుకొచ్చాం. స్ట్రాంగ్ యాక్ట్ ఉండాలి అని చెప్పి. కానీ ఇప్పటికీ మనం ఇంకా ఫాలో అవుతున్నాం. అండ్ రీసెంట్గా 1 month బ్యాక్, మీకు ఇందులో కూడా యాడ్ చేశాను, 2 months బ్యాక్ దే హ్యాడ్ ఎక్స్టెండెడ్ ఫర్ 6 more months. రిపీటెడ్గా ఎక్స్టెన్షన్ జరుగుతుంది, అప్పటి నుండి ఎక్స్టెన్షన్ జరుగుతూనే ఉంది.
ఎందుకు కావాలో కూడా నెక్స్ట్ డిస్కస్ చేద్దాము. ఓకే, సో ఇంకొక మేజర్ రీజన్ ఫర్ నార్త్ ఈస్ట్ ఇన్సర్జెన్సీ, అర్లియర్ వీ హ్యాడ్ సీన్, మనము మిజోరాం పీస్ అకార్డ్ చేసాం, సక్సెస్ఫుల్ అన్నాం, అది మాత్రమే సక్సెస్ఫుల్. మిగతా అందరితో ఇప్పటికీ ఒక 15 అగ్రిమెంట్లు చేసుకుని ఉంటాం. ప్రతిసారి అగ్రిమెంట్ జరగడం, 2 months బాగుండడం, మళ్ళీ గొడవలు అవడం. సో ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ పీస్ టాక్స్ బట్ ల్యాక్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్, దట్ ఈస్ ఆల్సో అన్ ఇష్యూ. దీస్ ఆర్ ద రీజన్స్ ఫర్ ఆ నార్త్ ఈస్ట్ ఇన్సర్జెన్సీ. అర్థమైందా? మేజర్ రీజన్స్ ఫర్ ఆ నార్త్ ఈస్ట్ ఇన్సర్జెన్సీ. దీనికి మించి ఇంక ఎగ్జామ్లో మీరు రాయలేరు కూడా, ఇవే ఆల్రెడీ చాలా ఎక్కువ పాయింట్స్. సెలెక్ట్, అక్కడ ఎన్ని పాయింట్స్ ఉన్నాయి మొత్తం? 5 కింద ఒక్కో దాంట్లో ఒక 15 పాయింట్స్ ఉన్నాయి కదా. పుట్ టిక్ ఆన్ బెస్ట్ 8 పాయింట్స్. ఇప్పుడే పెట్టండి, మీకు అనిపించే బెస్ట్ 8 పాయింట్స్ మీద టిక్ పెట్టండి. అవి మాత్రమే లాస్ట్ వరకు చదవండి. ఓకే, రైట్. సో అవి మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు అవి గుర్తుపెట్టుకోవాల్సినవి. మిగతావి ఇంకా మీ ఇష్టం. ఆబ్వియస్గా మీరు ఇంక గుర్తుపెట్టుకోలేరు కూడా మొత్తం అన్ని. ఒక టాపిక్ చూసినప్పుడు బాగానే ఉంటుంది, మొత్తం అన్ని టాపిక్స్ అయినప్పుడు అవి మర్చిపోతాం. ఓకే, సేమ్ ఒక సబ్జెక్ట్ చదివినప్పుడు బాగానే ఉంటుంది, నెక్స్ట్ సబ్జెక్ట్కి వెళ్ళినప్పుడు మర్చిపోతాం. అలానే నా ఈ ఇన్సర్జెన్సీ వల్ల ఏం జరుగుతుంది లాస్ట్కి? ఆబ్వియస్గా ఇది క్వశ్చన్ రాదు, కానీ it will lead to deaths of many people. So thousands killed, loss of lives. Whenever there will be instability, insurgency, economic stagnation అనేది ఉంటుంది. Whenever there will be insurgency, కూకీ మైటీ, వీళ్ళు ఫ్యూచర్లో కళ్ళడానికి ఇబ్బంది అవుతారు కదా. there will be ethnic polarization. సో ఇలాగా డెవలప్మెంట్లోని ఇష్యూస్ ఉంటాయి. దిస్ ఏలినేషన్ అనేది ఇట్ విల్ బి కంటిన్యూయింగ్ ఇన్ ద ఫ్యూచర్ ఆల్సో. సో ఈ ఇన్సర్జెన్సీ వల్ల ఇవన్నీ ఉంటాయి. అయితే రిలేటివ్లీ వీఆర్ వెరీ మచ్ సక్సెస్ఫుల్ ఇన్ curtailing this insurgency. How we had reduced 85% of our left-wing extremism, we are able to reduce our northeast insurgency also. అది ఎలా చేసామంటే మనము, సో మనం కాజెస్ చూసాము, నార్త్ ఈస్ట్ ఇన్సర్జెన్సీ అంటే ఏదో చూసాము, డిఫరెంట్ స్టేట్స్లో డిఫరెంట్ డిమాండ్స్ చూసాము. ఇప్పుడు దాన్ని తగ్గించడానికి గవర్నమెంట్ ఏం తీసుకుంది అని అంటే, ఫస్ట్ సెక్యూరిటీ అండ్ పోలీసింగ్లోని ఇట్ హ్యాడ్ డన్ ఆఫ్స్పా. ఆఫ్స్పా వల్ల ప్రాబ్లమ్స్ ఉన్నా సరే తగ్గడానికి వన్ ఆఫ్ ద రీజన్ కూడా ఇది, ఆఫ్స్పా ఎన్ఫోర్స్మెంట్. అండ్ రిలేటివ్గా గవర్నమెంట్ మీద అక్కడ ఉండే వాళ్ళకి నమ్మకం రావడానికి కారణం ఏంటంటే, ఇనీషియల్లీ ఆఫ్స్పా యూస్ టు ఇన్ 7 states ఇంక్లూడింగ్ జేఎండ్కే. ఎక్కడైతే ఇన్సర్జెన్సీ తగ్గుతూ వచ్చిందో గవర్నమెంట్ హ్యాడ్ స్టార్టెడ్ విత్డ్రాన్. ఇప్పుడు ఓన్లీ 4.5 states ఉంది, ఒక దాంట్లో ఓన్లీ హాఫ్లో ఉంటుందని నా ఉద్దేశం. ఓకే, సో ఇట్ హ్యాడ్ విత్డ్రాడ్ ఆఫ్స్పా ఫ్రమ్ అస్సాం, నాగాలాండ్ అండ్ మణిపూర్. నెక్స్ట్, ఈ ఇన్సర్జెన్సీని తగ్గించడానికి సెక్యూరిటీ అప్రోచెస్ మనం డిస్కస్ చేస్తున్నాం కదా. వీ హ్యాడ్ సీన్ నార్త్ ఈస్ట్ ఇన్సర్జెంట్స్ విల్ హ్యావ్ సేఫ్ హెవెన్ ఇన్ బార్డరింగ్ కంట్రీస్, భూటాన్, మయన్మార్. ఆ కంట్రీస్తో మనం కలిసి వీ హ్యాడ్ డన్ ఆపరేషన్స్. ఎవరైతే వాళ్ళ కంట్రీస్లో సేఫ్ హెవెన్ తీసుకుంటున్నారో వీ హ్యాడ్ అటాక్డ్ దెమ్ అండ్ అరెస్టెడ్ దెమ్. ఫర్ ఎగ్జాంపుల్, భూటాన్తో కలిసి వీ హ్యాడ్ డన్ ఆపరేషన్ ఆల్ క్లియర్ in 2003. In 2019 with Myanmar we had done Operation Sunrise. Okay, next, enhanced border fencing, drone surveillance and satellite monitoring. Okay, ఇందాక ముందు పాయింట్స్ రూట్ కాజెస్ ఆఫ్ ఇన్సర్జెన్సీ ఉంది కదా, అందులోని మనము ప్రెజెన్స్ ఆఫ్ సేఫ్ హెవెన్స్ అక్రాస్ బార్డర్స్ అన్నాం కదా. అక్కడ ఎగ్జాంపుల్ పెట్టి రాయండి. ఫ్రీ మూమెంట్ రిజైమ్ ఇన్ మయన్మార్ అయితే రీసెంట్గా స్క్రాప్ చేశారు. రూట్ కాజెస్ ఆఫ్ ఇన్సర్జెన్సీ అని ఇందాక మీరు టిక్ పెట్టారు కదా 8 points, అందులోని ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కింద ప్రెజెన్స్ ఆఫ్ సేఫ్ హెవెన్స్ అనేది ఉంది కదా. అక్కడ సేఫ్ హెవెన్స్కి ఉండడానికి మేజర్ కారణం ఏంటంటే, వీ యూస్ టు హ్యావ్ ఫ్రీ మూమెంట్ రిజైమ్ విత్ మయన్మార్. వీ యూస్ టు హ్యావ్ అంటే ఇప్పుడు రీసెంట్గా 1.5 months బ్యాక్ తీసేశారు. ఫ్రీ మూమెంట్ రిజైమ్ ఏంటి, ఇటుపక్క 16 kilometers, ఇటుపక్క బార్డర్ ఇదైతే ఇండియా మయన్మార్కి, ఇటుపక్క 16 kilometers, ఇటుపక్క 16 kilometers, దేర్ వోంట్ బి ఎనీ చెకింగ్, దే కెన్ మూవ్. అక్కడ వాళ్ళు ఎక్కడికి, ఇక్కడ వాళ్ళు అక్కడికి. అది ఎందుకు మనం తీసుకొని వచ్చామంటే, సిన్స్ ఇండిపెండెన్స్ ఇండిపెండెన్స్ ముందు కూడా పీపుల్ యూస్ టు బై సెల్ ఎనీథింగ్ ఓవర్ దేర్. అందుకని అది కంటిన్యూ చేస్తూ వచ్చాం. ఇప్పుడు మనం ఎందుకు తీసేయాల్సి వచ్చిందంటే ఇలా సేఫ్ హెవెన్స్ వచ్చాయి కాబట్టి. సో అక్కడ ఎర్లియర్ ఫ్రీ మూమెంట్ రిజైమ్ అని పెట్టండి, రీసెంట్గా అది స్క్రాప్ చేస్తారు. Now, if all these are security measures, we had seen that Northeast insurgency is not only a problem of security, it is also a problem of development deficit.
సో దానికోసం అంటూ డెవలప్మెంట్ మెజర్స్ ఏం తీసుకున్నామో పిఎం డివైన్ అనే స్కీమ్ తీసుకొని వచ్చారు. నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ ఈ నార్త్ ఈస్ట్ రీజన్ మినిస్ట్రీ తీసుకొని వచ్చారు. నార్త్ ఈస్ట్ జోనల్ కౌన్సిల్ తీసుకొని వచ్చారు. ఫర్దర్ డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ కాలాదాన్ రోడ్డు, ఐఎంటీ మల్టీలేటరల్ హైవే, యాక్ట్ ఈస్ట్ పాలసీ, బోగీబీల్ బ్రిడ్జ్ ఇక్కడ యాడ్ చేసుకోండి యాక్ట్ ఈస్ట్ పాలసీ అని. నెక్స్ట్ ఫర్దర్ ఇలా నార్త్ ఈస్ట్ స్టార్టప్ హబ్ ఇలాంటివి కూడా తీసుకొని వచ్చారు. దీస్ ఆర్ ఫర్ డెవలప్మెంట్. నౌ అలాంగ్ విత్ డెవలప్మెంట్ దే హ్యాడ్ ఆల్సో డన్ పీస్ అకార్డ్స్ విత్ దోస్ ఇన్సర్జెంట్ గ్రూప్స్. వాళ్ళ డిమాండ్స్ మంచిదైతే దాన్ని యాక్సెప్ట్ చేయడమో దాంతో ఒక సొల్యూషన్ తీసుకొని వచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ మిజో అకార్డ్ 1986, బోడో పీస్ అకార్డ్స్, ఎన్ఎస్సి అండ్ ఐఎంతో వీ హ్యాడ్ ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్. అయితే ఇంకా కంప్లీట్ అవ్వలేదు కానీ బట్ అట్లీస్ట్ వీ హ్యాడ్ డిస్కషన్స్. ఎప్పుడైతే డిస్కషన్స్ జరుగుతూ ఉంటుందో అండ్ ఏదో ఒక అంచనా వస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లవర్స్ ఇద్దరు ఉన్నప్పుడు గొడవలైనా సరే ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే ఏదో ఒకటి సొల్యూషన్ వస్తుందని కదా అర్థము. మొత్తానికి ఆగిపోతే ఇంకా బ్రేకప్ అయిపోయినట్టు అర్థం. సో అక్కడ బ్రేకప్ అయితే అవ్వలేదు ఇండియాకి వాళ్ళకి. వీ హ్యాడ్ సీజ్ ఫైర్ అగ్రిమెంట్స్ విత్ దెమ్ ఆల్సో, ఎన్ఎల్ఎఫ్టీ అండ్ ఎన్ఎస్సిఎన్. దీస్ ఆర్ సమ్ పొలిటికల్ మెజర్స్ తీసుకున్నవి. ఇవి కాకుండా మనము వీ హ్యాడ్ ఆల్సో టేకెన్ మెజర్స్ టు గివ్ పొలిటికల్ పవర్ టు దెమ్. ఎలాగా? ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఇట్ సెల్ఫ్ వీ హ్యాడ్ షెడ్యూల్ 6. షెడ్యూల్ 6లో ఎవరెవరు ఉంటారు? అమితుమి మూవీ ఉంటుందిగా. ఓకే. ఏఎంటీఎం స్టేట్స్ అస్సాం, మేఘాలయ, మరి ఇంకో ఎంలో మణిపూర్ ఉండదా? మా ఉండదా? ఓకే, అందుకే అమితుమి నా కన్ఫ్యూజన్ రాకూడదు. ఓకే, వీ హ్యాడ్ ఆర్టికల్ 371A2H. మనం అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ ఫామ్ చేసాం షెడ్యూల్ 6 కింద. సపరేట్ మినిస్ట్రీ కూడా తీసుకొని వచ్చాం. ఎలా అయితే లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజంకి వీ హ్యాడ్ సరెండర్ అండ్ రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్, సేమ్ వీ హ్యాడ్ ఇయర్ ఆల్సో. ఓకే, అండ్ అక్కడ మనము స్పోర్ట్స్ని ప్రమోట్ చేయడం స్టార్ట్ చేసాము. స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ విత్ మల్టిపుల్ ఫ్యాక్షన్స్. బిట్వీన్ కాదు, వీళ్ళు త్రిపురలో ఉంటారు, వీళ్ళు నాగాలాండ్లో ఉంటారు. మీరేం గొడవ చేయొద్దు, మనం మాట్లాడుకుందాము అని చెప్పి అగ్రిమెంట్ చేసుకున్నాం. మీ మాటలు మేము వింటాం, మీరు గొడవ ఆపండి అని. ఓకే, నో ఇవి కాకుండా మనము కల్చరల్ ఫెస్టివల్స్ని అక్కడ సెలబ్రేట్ చేస్తున్నాము. ఒక కల్చరల్ ఫెస్టివల్ చెప్పండి. అక్కడ కల్చర్ చదివి ఉంటారు కదా, ఫేమస్దే. ఆంథ్రోపాలజీ వాళ్ళు చాలామంది చెప్పాలి. ఒక బర్డ్ పేరు మీద ఉంటుంది, ఒక బర్డ్ పేరు మీద కూడా ఉంటుంది ఫేమస్ది. చూసి రేపు చెప్పండి, నేను అడుగుతాను రాగానే. ఒక బర్డ్ పేరు మీద కూడా అక్కడ ఫెస్టివల్ ఉంటుంది. బిహు బర్డ్ పేరు కాదు కదా, ఫేమస్ ఫెస్టివల్. హార్న్బిల్ అనే బర్డ్ విన్నారా? హార్న్బిల్ ఫెస్టివల్ చాలా ఫేమస్. హార్న్బిల్ ఫెస్టివల్ గవర్నమెంట్ సెలబ్రేట్ చేస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఇస్తుంది. ఎలా అయితే ఇక్కడ మనకి మేడారం జాతర గవర్నమెంట్ జరిపిస్తుందో అక్కడ గవర్నమెంట్ జరిపిస్తుందంటే అర్థం ఏంటి? వాళ్ళ కల్చర్ మనం ప్రమోట్ చేస్తున్నట్టు కదా. సో ఇట్ విల్ రెడ్యూస్ ది సెన్స్ ఆఫ్ ఐసోలేషన్, ఇట్ విల్ రెడ్యూస్ ది సెన్స్ ఆఫ్ ఏలియనేషన్ ఇన్ దెమ్. ఓకే, సో కల్చరల్ ఫెస్టివల్స్ని తీసుకొని వస్తున్నాం. వీఆర్ ప్రమోటింగ్ స్పోర్ట్స్. ఎగ్జాంపుల్ మేరీకామ్ బాక్సింగ్ అకాడమీ క్రియేట్ చేసాం. ఓకే, ఇప్పుడు అక్కడ కింద రాసుకోండి, బేజ్ బరువా కమిటీ సెట్ టు ప్రమోట్ స్పోర్ట్స్ ఇన్ నార్త్ ఈస్ట్. ఆయన ఏం చెప్పాడంటే సర్షిని గుడ్ ఆవిడ చెప్పింది హార్న్బిల్ ఫెస్టివల్. ఓకే, నెక్స్ట్ అది రాశారా బేజ్ బరువా కమిటీ అది చెప్పింది అని. జనరల్గా మీరు ఎంతమంది ఆంథ్రోపాలజీ ఇక్కడ? మేజర్ కమిటీ ఫర్ ట్రైబల్స్ ఏంటి? సాజా, గుడ్. ఓకే ఓకే, సాజా కూడా చెప్తుంది యాక్చువల్లీ, లాస్ట్లో రాద్దాంలండి. నా ఛాలెంజెస్ వీ హ్యాడ్ సీన్ ఇష్యూస్, దేనివల్ల నార్త్ ఈస్ట్లో ఇష్యూ ఉందో చూసాం. వీ హ్యాడ్ సీన్ వాట్ ఆర్ ద గవర్నమెంట్ మెజర్స్. బట్ ఈవెన్ నౌ దేర్ ఈస్ నార్త్ ఈస్ట్ ఇన్సిడెన్స్ ఇంకా ఉంది కదా, జీరో అయిపోలేదు కదా. సో దానికి కారణం ఏంటి అంటే మల్టిపుల్ స్టేక్ హోల్డర్స్ విత్ డిఫరింగ్ డిమాండ్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఎస్సిఎన్ కే ఉంది, ఎన్ఎస్సిఎన్ ఐఎం ఉంది. వీళ్ళకి ఒకటి కావాలి, వీళ్ళకి ఒకటి కావాలి. ఎవరితో మాట్లాడాలి గవర్నమెంట్? ఎన్ఎస్సి నాగాలాండ్ ఒకటే కాదు, ప్రతి దగ్గర కూడా డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నాయి. ఇందాక మనం చూసాం కదా, ఎవ్రీ వన్ ఈజ్ హ్యావింగ్ డిఫరెంట్ డిమాండ్స్. సో దట్ ఈస్ అన్ ఇష్యూ.
నెక్స్ట్ పీస్ ప్రాసెస్ అనేది మామూలు విషయం కాదు, చాలా శాంతంగా ప్రశాంతంగా మాట్లాడాలి. అవతల వాళ్ళతో ఇలా ఒక్కసారి అరిసినా సరే వాళ్ళ కోపం వస్తుంది. వాళ్ళు పోనీ మనలా కాదు, వాళ్ళు గన్నులు పట్టుకొని ఉంటారు. దట్ ఈస్ ఆల్సో ఎన్ ఇష్యూ. సో డిలే ఇన్ పీస్ నెగోషియేషన్స్ అండ్ వన్ ఆఫ్ ద ఇంకా పెద్ద రీజన్ ఆఫ్స్పా రిలేటెడ్ హ్యూమన్ రైట్ వైలేషన్స్. అక్కడ ఎగ్జాంపుల్ రాసుకోండి. మోన్ కిల్లింగ్స్ ఇన్ నాగాలాండ్ ఇన్ 2022. MON మోన్, అది డిస్ట్రిక్ట్ పేరు మాన్ కిల్లింగ్స్ ఇన్ నాగాలాండ్. 14 civilians హ్యాడ్ డైడ్. ఇంకా నార్త్ ఈస్ట్ ఇన్సర్జెన్సీ ఇంకా ఉండడానికి కారణం ఏంటి అంటే, ఇప్పుడు ఇందాక మనం ఏం చెప్పాం, వీ హ్యాడ్ డన్ ఆపరేషన్ సన్ రైజ్, ఆపరేషన్ ఆల్ క్లియర్. ఆపరేషన్ సన్ రైజ్ ఎవరితో చేసాం? మయన్మార్. 2019లో అక్కడ డెమోక్రటిక్ గవర్నమెంట్ ఉంది. ఇప్పుడు మిలిటరీ జనతా ఈజ్ రూలింగ్ ఓవర్ దర్, అరాకన్ ఆర్మీ ఈజ్ రూలింగ్ ఓవర్ దర్. అప్పుడు వాళ్ళు వీళ్ళతో కలిసిపోతారు కదా. సో కంటిన్యూడ్ ఎక్స్టర్నల్ సపోర్ట్. ఎగ్జాంపుల్ చైనా అండ్ మయన్మార్. చైనా ఫండింగ్ ఇస్తుంది నార్త్ ఈస్ట్ ఇన్సర్జెన్సీ అందరికీ. నెక్స్ట్ సేమ్ ఇందాక ఉన్న ఇష్యూస్, డ్రగ్ ట్రాఫికింగ్, రెఫ్యూజీస్ ఇంకా వస్తున్నారు కదా. ఇప్పుడు రోహింగ్యాస్ వస్తున్నారు, బంగ్లాదేశ్ నుండి వస్తున్నారు. ఇప్పుడు బంగ్లాదేశ్లోని ఏదైతే జరుగుతుందో దానివల్ల మళ్ళీ వస్తారు ఆబ్వియస్గా. ఎందుకంటే వెన్ అవర్ దేర్ విల్ బి ఇన్స్టెబిలిటీ, పీపుల్ విల్ బి విత్ ఫియర్. దాన్ని తప్పించుకోవడానికి చూస్తారు. ఇప్పుడు హిట్లర్ హోలోకాస్ట్ అప్పుడు జరిగింది అదే, యూరోప్లోని జరుగుతుంది అదే, యుఎస్ఏలోని మెక్సికో నుండి వెళ్ళేది కూడా దానికోసమే. బికాజ్ బేసిక్ హ్యూమన్స్ ఆర్ మెటీరియలిస్ట్. చేస్తే ఇంప్లిమెంట్ అవ్వలేదు కదా ఇంకా. అది పొలిటికల్. జనరల్గా మంచి చేద్దాం అనుకున్నంతవరకు ఓకే, అందులో రాజకీయాలు వస్తే అంతా పాడైపోద్ది. ఆబ్వియస్గా అక్కడ పొలిటిక్స్ వచ్చినప్పుడు అండ్ అక్కడ మొత్తం అంతా ఒకే కమ్యూనిటీ వాళ్ళని సైడ్ లైన్ చేశారనే అలిగేషన్స్ ఉన్నాయి. లేదు ఇప్పుడు మళ్ళీ ఈ ఫారెన్ ట్రిబ్యునల్స్ ఉన్నాయి కదా, ఒకటేమో కోర్టు ఒకటి చెప్తుంది, ఫారెన్ ట్రిబ్యునల్స్ ఒకటి చెప్తుంది. నెంబర్ ఆఫ్ ఇష్యూస్ ఉన్నాయి. ఎంతమందిని డిపోర్ట్ చేయాలి, డిపోర్ట్ చేసి ఎక్కడికి పంపించాలి, వాళ్ళని బయటికి పంపించాలి, డిపోర్ట్ చేసి ఎక్కడ పంపించాలి. వీ హ్యాడ్ అండర్ యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కమిటీ కింద, రెఫ్యూజీ కన్వెన్షన్ కింద వీ హ్యాడ్ ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ రిఫౌల్మెంట్. పక్కన ఎక్కడైనా రాసుకోండి, ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ రిఫౌల్మెంట్. దాని మీనింగ్ ఏంటి అంటే, వీ షుడెంట్ సెండ్ రెఫ్యూజీస్ టు దేర్ మదర్ కంట్రీస్. మనమే వాళ్ళని చూసుకోవాలంట. ఎలా అవుతుంది? ఇండియా డిడెంట్ సైన్ దిస్. ఇండియా ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ దిస్ రెఫ్యూజీ కన్వెన్షన్. నో ఇదే ఇప్పుడు దాని అర్థము, ఎంతమంది రోహింగ్యాస్ వచ్చినా మనం ప్లేస్ ఇవ్వాలి. ఎలా అవుద్ది మనకి? కాదు కదా. సో ఆ ప్రిన్సిపల్ని ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ రిఫౌల్మెంట్ అంటారు. ప్రిలిమ్స్లో కూడా అడుగుతారు. రిఫౌల్మెంట్, నాన్ రిఫౌల్మెంట్, ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ రిఫౌల్మెంట్. అదే జెనీవా కన్వెన్షన్, అది రెఫ్యూజీ కన్వెన్షన్ అంటారు. ఓకే. సో ఇవి స్పెసిఫిక్ పాయింట్స్. అయితే ఇంకా జనరిక్ పాయింట్స్ ఇందాక మనం చూసిన డెవలప్మెంట్ లేకపోవడము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెఫిసిట్, అవన్నీ కూడా. దీస్ ఆర్ ద రీజన్స్ వై నార్త్ ఈస్ట్ ఇన్సర్జెన్సీ ఈజ్ స్టిల్ కంటిన్యూయింగ్. గవర్నమెంట్ మెజర్స్ తీసుకుంటుంది. సో వాట్ వీ హ్యావ్ టు డూ దెన్? ఇప్పుడు మనం ఏం చేయాలి? వే ఫార్వర్డ్. ఉన్నదాన్నే మనం ఏదైతే ఇంప్లిమెంట్ చేస్తున్నామో దాన్ని కొంచెం బెటర్గా మనం ఇంప్లిమెంట్ చేయాలి. సో యాజ్ పార్ట్ ఆఫ్ పొలిటికల్ మెజర్స్ మనం తీసుకోవాల్సింది, వీలైనంత త్వరగా వీ హ్యావ్ టు రిమూవ్ ఆఫ్స్పా. మన మనుషుల మీద మనము అటాక్ చేయడం కరెక్ట్ కాదు కదా. సో విత్డ్రావల్ ఆఫ్ ఆఫ్స్పా. ఈ పీస్ అకార్డ్స్ని ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా మనం చేయాలి. ఆర్ఎన్ రవి పేరు విన్నారా? తమిళనాడు గవర్నర్. ఆయన నార్త్ ఈస్ట్లోనే ఆ పీస్ ప్రాసెస్ అంతా చేసి కొంచెం మంచిగా చేశాడు కాబట్టి ఆయన ఇక్కడికి పంపించారు. యాక్చువల్లీ డీసెంట్రలైజ్ పవర్ టు లోకల్ లీడర్స్. బేసికల్ 5th షెడ్యూల్ 6th షెడ్యూల్ వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి. సెక్యూరిటీ, ఇంటెలిజెన్స్ ఫ్యూజన్ సెంటర్స్ని, స్మార్ట్ ఫెన్సింగ్, బార్డర్ మేనేజ్మెంట్, ఇవన్నీ చేయాలి. డెవలప్మెంట్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. కమ్యూనిటీ బేస్డ్ డెవలప్మెంట్. ఐఎంటీ కాలాదాన్ మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్ట్స్ని కంప్లీట్ చేయాలి. ఎప్పుడైతే ఒక విలేజ్ అర్బన్ ఏరియాస్తో లింక్ అవ్వాలంటే ఏం చేయాలి? రోడ్స్, ట్రాన్స్పోర్టేషన్, బస్ ఫెసిలిటీ, స్కూల్స్ అవన్నీ ఉంటే ఆబ్వియస్గా అక్కడి నుండి ఇక్కడ పీపుల్ ఇంటిగ్రేషన్ అవుతుంది. అప్పుడు కనెక్ట్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు ఎప్పుడైతే మనము ఈ నార్త్ ఈస్ట్ని కూడా లింక్ చేసామనుకోండి, డెవలప్మెంట్ తీసుకొస్తే ఆబ్వియస్లీ దే విల్ గో ఫర్ డెవలప్మెంట్.
నార్త్ ఈస్ట్ ఇన్సర్జెన్సీ అనేది తగ్గుతుంది. సో గవర్నమెంట్ లాంగ్ స్టాండింగ్ ప్రాజెక్ట్స్ ఐఎంటీ ట్రైలేటరల్ హైవే, ఇండియా మయన్మార్ థాయిలాండ్ ట్రైలేటరల్ హైవే, కాలాజాన్ మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్ట్ని ఎప్పుడు నిండో స్టార్ట్ చేసింది. బట్ మధ్యలో మనకి మయన్మార్లోని గవర్నమెంట్ పడిపోవడం ఇలాంటి కారణాల వల్ల డిలే అవుతుంది. దిస్ ఈజ్ మేజర్ ఇంపార్టెంట్ ఫర్ అవర్ యాక్ట్ ఈస్ట్ పాలసీ, నార్త్ ఈస్ట్ డెవలప్మెంట్కి కూడా. నెక్స్ట్ ఇవే కాకుండా వీఆర్ పుషింగ్ స్కిల్ ట్రైనింగ్, స్కాలర్షిప్స్ ఇస్తున్నాము, అండ్ వీ హ్యావ్ టు ఫర్దర్ డూ దెమ్ ఆల్సో. ఓకే, నౌ దీనికి కన్క్లూషన్ కింద నరేంద్ర మోడీ సేస్, పిఎం మోడీ సేస్, నార్త్ ఈస్ట్ మనం 8 స్టేట్స్ అంటున్నాం కదా, నార్త్ ఈస్ట్ ఈజ్ ద అష్టలక్ష్మి ఆఫ్ ఇండియా. అష్ట అంటే 8 కదా, అష్టలక్ష్మి ఆఫ్ ఇండియా. నార్త్ ఈస్ట్ విల్ సూన్ బికమ్ ఇండియాస్ గ్రోత్ ఇంజన్ అండ్ మేజర్ కాంట్రిబ్యూటర్ టు జీడిపి. దీస్ ఆర్ ద వర్డ్స్ ఆఫ్ పిఎం మోడీ. యూ కెన్ కోట్ దెమ్ డైరెక్ట్లీ ఇన్ ద కన్క్లూషన్. ఓకే, ఫర్దర్ కమిటీస్ ఇక్కడ జాజా కమిటీ కింద ఇలా పెట్టుకొని రాయండి, యారో పెట్టుకొని. ఇట్ సజెస్ట్ టు ఇంప్రూవ్ సోషియో-ఎకనామిక్ ఆస్పెక్ట్స్ ఆఫ్ రీజన్. బేజ్బరువా కమిటీ దగ్గర పెట్టుకొని 1 రాయండి. 1 వెరీ ఇంపార్టెంట్, యాంటీ డిస్క్రిమినేటరీ లా టు అడ్రస్ డిస్క్రిమినేషన్, anti-discriminatory law to address discrimination faced by northeast people, any people. Second, sports promotion. ఓకే, దీని అర్థం ఏంటి? బేజ్బరువా ఈజ్ సేయింగ్ దట్ వీ హ్యావ్ టు బ్రింగ్ యాంటీ డిస్క్రిమినేషన్. ఎందుకంటే మనం ఇందాక ఏం చెప్తున్నాము, దేర్ ఈ సెన్స్ ఆఫ్ ఎలినేషన్. ఎలినేషన్ దేని వల్ల వస్తుంది? డిస్క్రిమినేషన్ వస్తుంది. డిస్క్రిమినేషన్ వల్ల డిస్కంటెంట్ వస్తుంది, డిస్కంటెంట్ వల్ల డిస్కనెక్ట్ అవుతున్నారు. సో ఆ డిస్క్రిమినేషనే మనం ఆపాలని స్టార్టింగ్లో. అందుకని హీఈస్ ఆస్కింగ్ ఫర్ బ్రింగింగ్ యాంటీ డిస్క్రిమినేటరీ లా. ఓకే, నెక్స్ట్ మీరు తర్వాత వీలు చూసుకుని నార్త్ ఈస్ట్ మ్యాప్ మంచిగా నేర్చుకొని అది రాయాలి. ఇప్పుడు నార్త్ ఈస్ట్ మ్యాప్ మీరు గీసిన తర్వాత మీరు మంచిగా వేయండి. అది మార్క్ చేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దే ఆస్క్ ఇష్యూస్, ఆ స్పెసిఫిక్ ఎక్కడి నుంచి డ్రగ్ వస్తుంది అని చెప్పి మనం నెక్స్ట్ బార్డర్ మేనేజ్మెంట్లో చూస్తామో అవన్నీ అక్కడ యాడ్ చేసుకోవాలి. ఫర్దర్ ఇంకా ఎక్కడ బాగా యూజ్ అవుతుంది అంటే ఇఫ్ ఎ క్వశ్చన్ కమ్స్ ఆన్ పీస్ అకార్డ్స్, ఇందాక మనం చూసాం కదా మిజోరంలోని ఏ స్టేట్ అయితే ఉందో అక్కడ పాయింట్ చేసి అది రాయాలి. లేదా ఇన్సర్జెంట్ గ్రూప్స్ గురించి అడిగినా మనం ప్రతి స్టేట్కి ఒక్కొక్కటి గుర్తుపెట్టుకుందాం అనుకున్నాం కదా, అక్కడ అది పాయింట్ చేసి నాగాలాండ్ దగ్గర ఎన్ఎస్సీ అని రాస్తారు, అస్సాం దగ్గర ఉల్ఫా రాస్తారు, ఆర్ ఎన్డిఎఫ్బి, మీ ఇష్టం. జస్ట్ దానికోసం అంతే. రైట్, బేస్డ్ ఆన్ ద క్వశ్చన్. నార్త్ ఈస్ట్ మ్యాప్ అయితే మీరు నేర్చుకోవాలి. రైట్, ఓకే. నౌ ఓపెన్ లెఫ్ట్ వింగ్ ఒకసారి అండి. ఎనీథింగ్ యూ మిస్డ్? గవర్నమెంట్ మెజర్స్లోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెజర్స్ అని ఉంది చూడండి, అక్కడ డెవలప్మెంట్ మెజర్స్లో ఉందా? ఓకే, ఇక్కడ రాసలేదు. ఎనీవే ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని పెట్టుకొని ఉడాన్ 4.0 ఉడాన్ స్కీమ్ ఉంది కదా మనకి. ఉడాన్ స్కీమ్ దేనికోసం? ఎయిర్పోర్ట్స్. సో నార్త్ ఈస్ట్ కనెక్టివిటీ లేదంటున్నాము, వీ వాంట్ టు బ్రింగ్ కనెక్టివిటీ. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్లోని ఉడాన్ 4.0. నెక్స్ట్ స్క్రాపింగ్ ఎఫ్ఎంఆర్. ఈ సెక్యూరిటీ దగ్గర స్క్రాపింగ్ ఎఫ్ఎంఆర్ అని రాసుకోండి. ఫ్రీ మూవ్మెంట్ రిజైమ్ ఏదైతే ఉందో దాన్ని మనం స్క్రాప్ చేసాం రీసెంట్గా. వాట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ స్క్రాపింగ్ దిస్ ఎఫ్ఎంఆర్? ఇన్సర్జెన్సీ తగ్గుతుంది, ఎందుకంటే వాళ్ళ దగ్గర నుండి సపోర్ట్ ఉండదు, వీళ్ళు ఈజీగా వెళ్ళడానికి లేదు, బార్డర్ చెక్ పోస్ట్ ఉంటాయి కాబట్టి. ఓకే, యా. ఎవ్రీథింగ్ క్లియర్ విత్ రెస్పెక్ట్ టు నార్త్ ఈస్ట్ ఇన్సర్జెన్సీ? ఇప్పుడు ఏదో వచ్చినా రాయగలరు కదా. ఓకే, పూజిదా. రైట్, లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం, నార్త్ ఈస్ట్ ఇన్సర్జెన్సీ ఓకే కదా. నా ఒకసారి లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఓపెన్ చేయండి.
దేర్ ఐ హ్యాడ్ మిస్డ్, ఐ టోల్డ్ ఐ విల్ బి మెన్షనింగ్ అబౌట్ సమాధానం. ఒకసారి సమాధానం అని చెప్పి రాసుకోండి ఇట్లాగా. ఎస్ అంటే ఏంటి, ఎం అంటే ఏంటి, డి అంటే ఏంటి, హెచ్ అంటే ఏంటి, ఎన్ అంటే ఏంటి. సమాధానం ఎస్ హైఫెన్ స్మార్ట్ లీడర్షిప్. సమాధాన స్ట్రాటజీలోని ఒక్కొక్క దానికి మీనింగ్. ఎస్ స్మార్ట్ లీడర్షిప్. ఏ లెఫ్ట్ వింగ్ ఎక్స్టెన్షన్ దగ్గర ఎక్కడో రాయండి యశ్వంత్. ఏ అగ్రెసివ్ స్ట్రాటజీ. ఎం మోటివేషన్ అండ్ ట్రైనింగ్. ఏ యాక్షనబుల్ ఇంటెలిజెన్స్. డి డాష్బోర్డ్ బేస్డ్ KPIs. హెచ్ హార్నెస్ టెక్నాలజీ. ఏ యాక్షన్ ప్లాన్ ఫర్ ఈచ్ థియేటర్. ఎన్ నో యాక్సెస్ టు ఫైనాన్సెస్. ఫస్ట్ ఏ ఏమో అగ్రెసివ్ స్ట్రాటజీ, సెకండ్ ఏ యాక్షనబుల్ ఇంటెలిజెన్స్, థర్డ్ ఏ యాక్షన్ ప్లాన్ ఫర్ ఈచ్ థియేటర్. రీసెంట్గా నార్త్ ఈస్ట్ ఇన్సర్జెన్సీలో ఇంకొక సక్సెస్ ఏంటంటే వీ హ్యాడ్ డన్ విత్ ఉల్ఫా పీస్ ప్యాక్ట్ జస్ట్ ఒక 6 months బ్యాక్, 5 to 6 months బ్యాక్. ఉల్ఫా పీస్ ప్యాక్ట్. నేను ఆ ఉల్ఫా పీస్ ప్యాక్ట్ ఎవరైతే జాయిన్ అయ్యారో కీప్ యువర్ టెలిగ్రామ్ ఛానల్ మ్యూట్లో పెట్టుకోవద్దు, అన్మ్యూట్ చేయండి అది. ఐ విల్ పోస్ట్ సమ్ డీటెయిల్స్ ఎవ్రీడే. ఈ ఉల్ఫా పీస్ ప్యాక్ట్లోని ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ నేను అందులో యాడ్ చేస్తాను. జస్ట్ ఫ్యాక్చువల్ థింగ్, అందులో ఏం లేదు. ఇట్ ఈస్ అరౌండ్ 1.76 lakh crore గవర్నమెంట్ ఎవరైతే సరెండర్ అవుతున్నారో ఉల్ఫా వాళ్ళందరికీ 1.76 lakh crore కల్పిస్తుంది. డెవలప్మెంట్ ఇలాంటి పీస్ ప్యాక్లో ఎలానే ఉంటుంది. వాళ్ళకి మనీ ఇస్తారు, మెయిన్ స్ట్రీమ్లో యాడ్ చేస్తారు, వాళ్ళకి జాబులు ఇస్తారు. అలాగా ఐ విల్ మెన్షన్ దట్ ఇన్ ద గ్రూప్. యాడ్ టు యువర్ నోట్స్. నెక్స్ట్ టాపిక్ ఆఫ్స్పా. నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నెక్స్ట్ ఇయర్ క్వశ్చన్ ఇది మీకు. ఆఫ్స్పా ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్. యాజ్ ఐ మెన్షన్డ్ ఎర్లియర్, ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ దేనికోసం అంటే నక్సలైట్స్ ఆర్ నార్త్ ఈస్ట్, దే కన్సిడర్ గవర్నమెంట్ యాజ్ దేర్ ఎనిమీ. హూ ఈజ్ రిప్రజెంటింగ్ గవర్నమెంట్ ఇన్ దట్ స్టేట్? పోలీస్. నౌ పోలీస్ చాలా విక్టిమ్ అయిపోతాడు కదా అక్కడ, ఈజీగా చనిపోయే ఛాన్స్ ఉంది. అంటే దే డు నాట్ నో ఎథిక్స్. వాళ్ళకి ఆ మిలిటెంట్స్ ఎవరైతే ఉన్నారో దే డు నాట్ కన్సిడర్ ఎథిక్స్. హైయెస్ట్ లెవెల్లో ఎక్స్ట్రీమ్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి మన పోలీసులు చనిపోయే ఛాన్స్ ఉంది కదా దానికి. మనకేంటి, మన పోలీసులకు ఉండే రూల్ వాళ్ళు ఎవరిని పడితే వాళ్ళు చంపకూడదు. దేర్ ఆర్ వెరీ రెస్ట్రిక్షన్స్, దే ఆర్ ఆన్సరబుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. సో ఆ కేసులో గవర్నమెంట్ ఏముంటుందంటే వీ నీడ్ టు గివ్ సమ్ సపోర్ట్ టు అవర్ సెక్యూరిటీ. వాళ్ళకి అట్లీస్ట్ పార్టిసిపేట్ చేయాలి, మనకేం అవ్వదు అనే ఒక సెక్యూరిటీ కోసం ఏం తీసుకొచ్చారంటే ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ అని తీసుకొని వచ్చారు. ఓకే, ఎవరికైనా అంతా ఓకే కదా? వీ కెన్ కంటిన్యూ ఇన్ దిస్ ఫ్లో ఓన్లీ. ఓకే, ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్. ఈ యాక్ట్లోని మేజర్గా 4 sections ఉంటాయి. అందులో ఈ సెక్షన్స్ కూడా మీరు మెన్షన్ చేయాలి క్వశ్చన్ వస్తే. సెక్షన్ 3 ఏంటి అంటే ఈ ఆఫ్స్పా ఎక్కడెక్కడ ఉంటుంది, ఇన్ విచ్ ఏరియాస్ దిస్ ఆఫ్స్పా విల్ బి డీలింగ్ అనేది ఈ ఆఫ్స్పా యాక్ట్ ద్వారా అనౌన్స్ చేస్తారు. దే ఆర్ కాల్డ్ యాజ్ డిస్టర్బ్డ్ ఏరియాస్. అంటే ఒక ఏరియాని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అశోక్ నగర్ అనే ఏరియాని డిస్టర్బ్డ్ ఏరియా కింద అనౌన్స్ చేస్తే దే కెన్ డూ వాట్ ఎవర్ దే వాంట్. నౌ ఇప్పుడు ఎవరు ఇది అనౌన్స్ చేయగలరు? ఐదర్ గవర్నర్ ఆఫ్ దట్ స్టేట్ ఆర్ ద సెంట్రల్ గవర్నమెంట్. ఓన్లీ దే కెన్ డిక్లేర్ ఎనీ పార్ట్ యాజ్ డిస్టర్బ్డ్ ఏరియా. ఎప్పుడు? ఇఫ్ దే ఫీల్ ఇన్ ఇట్స్ దేర్ ఒపీనియన్ దేర్ ఎగ్జిస్ట్ ఏ డేంజరస్ సిచ్యువేషన్ అండ్ ఆర్మీని పక్కగా తీసుకొని రావాలి ఆ ఏరియాలోని అనేది ఇంప్రెషన్ వాళ్ళకి వస్తే దే కెన్ ఇంప్లిమెంట్ దిస్ అండర్ సెక్షన్ 3. డిస్టర్బ్డ్ ఏరియా ఎవరు చేస్తారు? గవర్నర్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్. నెక్స్ట్ సెక్షన్ 4 ఏం చెప్తుంది? ఆథరైజ్డ్ ఆఫీసర్ కెన్ యూజ్ ఫోర్స్ ఆర్ ఓపెన్ ఫైర్ ఆర్ అరెస్ట్ వితౌట్ వారెంట్. ఒకరి మీద డౌట్ వస్తే వాళ్ళ మీద గన్ ఫైర్ చేయొచ్చు, అరెస్ట్ చేయొచ్చు వితౌట్ వారెంట్. ఇక్కడ యాడ్ చేసుకోండి, ఈవెన్ ఇఫ్ ఇట్ లీడ్స్ టు డెత్.
ఈవెన్ ఇఫ్ ఇట్ లీడ్స్ టు డెత్ ఆఫ్ ద ఇండివిజువల్. ఓకే, మనకి ఆర్టికల్ నార్మల్గా ఒక పర్సన్ అరెస్ట్ చేస్తే ఎంతసేపులో పోలీస్ స్టేషన్లో సబ్మిట్ చేయాలి? 24 hours. ఆఫ్స్పా కింద అరెస్ట్ చేసినా సరే ఆ లిమిట్ లేదు, వితౌట్ పాసిబుల్ డిలే అని మాత్రమే ఉంటుంది. అది వాళ్ళ ఇష్టం ఎంతైనా సరే. ఇవన్నీ మిస్యూజ్ చేస్తారు. నెక్స్ట్, ఆర్మ్డ్ పర్సనల్ విల్ గెట్ ఇమ్యూనిటీ ఫ్రమ్ ప్రాసిక్యూషన్ సెక్షన్ 6 కింద. అంటే వాళ్ళు చంపేసినా సరే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి లేదు. ఇది ఉన్న ఇష్యూ, ఐ మీన్ ఇది ఉన్న సెక్షన్స్. ఇందాక నేను చెప్పినట్టు దీనికి కారణం ఏంటి అంటే టు ప్రొటెక్ట్ అవర్ సెక్యూరిటీ ఫోర్సెస్. ఓకే, నా ఇప్పుడు కరెంట్లీ ఆఫ్స్పా ఎక్కడెక్కడ ఉంది అంటే ఇట్ ఈస్ యాక్టివ్ ఇన్ April 1st నుండి, ఏం చేంజెస్ చేయలేదు. యాక్టివ్ ఇన్ అస్సాం, మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్ అండ్ యూటీ ఆఫ్ J&K. ఈ 5 స్టేట్స్లోని మనకి ఇది ఉంది. ఫుల్లీ విత్డ్రాన్ ఫ్రమ్ మిజోరాం ఇన్ 1980s, త్రిపుర ఇన్ 2015, మేఘాలయ ఇన్ 2018. ఈ 3 స్టేట్స్ తీసారు, ఇందాక చెప్పాను కదా. ఈ 5 స్టేట్స్లో ఇప్పుడు ఉంది. యాజ్ ఆఫ్ April 2025, సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ ఎక్స్టెండెడ్ ఆఫ్స్పా ఫర్ 6 more months ఇన్ మణిపూర్. 13 districts, ఆ మణిపూర్లోని అన్ని డిస్ట్రిక్ట్స్ లేవు ఎక్స్క్లూడింగ్ 13 districts. నాగాలాండ్లోని 8 districts, అరుణాచల్ ప్రదేశ్లోని ఈ 4 districts, మిగిలిన దగ్గర లేదు. సో ఈ డిస్టర్బ్డ్ ఏరియాస్ని ఈ కింద ఐడెంటిఫై చేశారు. అయితే ఇది హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్స్ చాలా క్రిటిసిజం చేస్తున్నాయి. Still you are continuing after 75 years of independence, being a democratic country, you are using these approaches అని against human rights కదా ఇవి. Now అయితే ఇప్పుడు ఇది అంతా తప్పు. దీని మీద నెంబర్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ కోర్టుకి వెళ్ళాయి. Now ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు ఈ ఆఫ్స్పా మీద ఎంత క్రిటిసిజం అని అంటే ఆబ్వియస్లీ ఇట్ వైలేట్స్ ఆర్ ఆర్టికల్ 21, 22 కదా, అగేన్స్ట్ ఆర్ రైట్ టు లైఫ్. అండ్ ఆల్సో ఆర్టికల్ 22 ఏం చెప్తుంది? వాళ్ళని కూడా కొంచెం రెస్పెక్టబుల్గా చూడాలి కదా కన్విక్షన్ టైంలో కూడా. ఇట్ ఈస్ అగేన్స్ట్ దట్, ఇట్ ఈస్ అగేన్స్ట్ హ్యూమన్ డిగ్నిటీ. మిలిటరైజ్డ్ అప్రోచ్ టు సెక్యూరిటీ, ఇందాక మనం ఏదైతే అనుకున్నాం అదే, దే కెన్ కిల్ దెమ్ డైరెక్ట్లీ. హ్యూమన్ రైట్ వైలేషన్స్, ఇది మేజర్ అలిగేషన్స్. పోలీసులు ఏవైతే ఉన్నారో అక్కడ సెక్యూరిటీ ఫోర్సెస్, దే ఆర్ డూయింగ్ ఫేక్ ఎన్కౌంటర్స్. ఎగ్జాంపుల్, మోన్ కిల్లింగ్స్, సెక్షువల్ హెరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ ఓవర్ దేర్. ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో ఇప్పుడు మీకు ఐడియా ఉంటే NHRCకి గాన్ హెరీ అనే ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది, GANHRI. ఇంటర్నేషనల్ లెవెల్లోని ఇట్ విల్ బి గివింగ్ అక్రెడిటేషన్ ఫర్ నేషనల్ హ్యూమన్ రైట్స్ ఇన్స్టిట్యూషన్స్, గ్లోబల్ అక్రెడిటేషన్ ఫర్ నేషనల్ హ్యూమన్ రైట్స్ ఇన్స్టిట్యూషన్స్. ఇది ఇండియాకి ఏ కేటగిరీ ఇవ్వలేదు 3 years నుండి. వన్ ఆఫ్ ద రీజన్ ఆఫ్స్పా కంటిన్యూ చేయడం అంటే మన దగ్గర హ్యూమన్ రైట్స్ లేదని చెప్తుంది. కస్టోడియల్ డెత్స్, సెక్షువల్ హెరాస్మెంట్, అక్కడ ఉండే హ్యూమన్ రైట్స్ గ్రూప్స్ అపోజ్డ్ బై పీపుల్ ఓవర్ దేర్. ఫర్దర్ ఆర్మ్డ్ ఫోర్సెస్ దీన్ని మిస్యూజ్ చేస్తున్నారు. ఈ అన్నిటికన్నా పెద్దది లా అండ్ ఆర్డర్ ఈస్ పార్ట్ ఆఫ్ స్టేట్ లిస్ట్. బట్ ఇక్కడ ఏమవుతుంది, ఆర్మ్డ్ ఫోర్సెస్ సెంట్రల్ గవర్నమెంట్ కదా. హూ ఈస్ డిక్లేరింగ్ ఆర్ డిస్టర్బ్డ్ ఏరియాస్? గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్. అంటే సెంట్రల్ గవర్నమెంట్ అంటే వాళ్ళు చెప్తున్నారు కదా, ఇట్ ఈస్ అగేన్స్ట్ ద స్టేట్ లిస్ట్. సో ఆఫ్స్పా సీన్ యాజ్ ఎంక్రోచ్మెంట్ ఆన్ స్టేట్ పవర్స్. ఓకే, అయితే దీన్ని మీరు సెంట్రల్ స్టేట్ కాన్ఫ్లిక్ట్ అని కూడా రాయొచ్చు ఇక్కడ. బట్ ఈవెన్ ఆఫ్టర్ ఆల్ దీస్ క్రిటిసిజమ్స్, వై వీ నీడ్ ఆఫ్స్పా మీన్స్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ అవర్ ఆర్మ్డ్ ఫోర్సెస్. ఇట్ ప్రివెంట్స్ ఇన్సర్జెంట్ గ్రూప్స్ ఫ్రమ్ స్ప్రెడ్డింగ్. భయం ఉంటుంది కదా వాళ్ళకి, ప్రివెంట్స్ దర్ స్ప్రెడ్డింగ్, నెససరీ టు డీల్ విత్ ఇన్సర్జెన్సీ. ఈ అన్నిటికన్నా ఇంకా మెయిన్ రీజన్ ఏంటి అంటే దేర్ ఈజ్ సెక్యూరిటీ గ్యాప్ విత్ రెస్పెక్ట్ టు అవర్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అండ్ దేర్ మిలిటెంట్ గ్రూప్స్. వాళ్ళు డైరెక్ట్గా చూస్తే వాళ్ళని కాల్ చేయగలరు, మన పోలీసులు ఉన్న రూల్స్ ప్రకారం వాళ్ళు కాల్చలేరు కదా. సో ఈ భయాన్ని తగ్గించడానికి, సైకలాజికల్ ఇంపాక్ట్ని తగ్గించడానికి వీ హ్యాడ్ డన్ దిస్. ప్రివెంట్స్ సెక్యూరిటీ గ్యాప్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ విత్ రెస్పెక్ట్ టు ఇన్సర్జెంట్స్, అసిమెట్రికల్ యాక్టర్స్. ఎందుకంటే వాళ్ళు నార్మల్ మనుషులు కాదు కదా, అందుకు. నెక్స్ట్, వీ వాంట్ సచ్ ఏ థింగ్ బికాస్ ఇట్ ఈస్ బార్డరింగ్ నైబర్స్ ఆల్సో. బార్డరింగ్ కంట్రీస్ ఉన్నాయి, అక్కడి నుండి ఎవరైనా ఇన్ఫిల్ట్రెంట్స్, టెర్రరిస్ట్ వస్తే వీ వాంట్ సమ్ స్ట్రాంగర్ లా టు ప్రొటెక్ట్ అవర్ కంట్రీ ఫర్ టెరిటోరియల్ ఇంటిగ్రిటీ, రైట్? సో అందుకని మనకు కావాలి. అండ్ మీరు ఇది సపోర్ట్ చేయడానికి ఇంకొక మేజర్ థింగ్ ఏంటి అంటే ఎప్పుడైతే ఆఫ్స్పా ఉందో వీ హ్యాడ్ సీన్ అ డిక్లైన్ ఆఫ్ ఇన్సర్జెంట్ ఈవెంట్స్ యాజ్ పర్ సౌత్ ఏషియా టెర్రరిజం పోర్టల్. అక్కడ రాయండి,
ప్లేస్ క్రూషియల్ రోల్ ఇన్ మెయింటైనింగ్ లా అండ్ ఆర్డర్ ఉంది కదా, అంటే ఇది వచ్చిన తర్వాత మనము ఇన్సర్జెన్సీస్ తగ్గించాం. యాజ్ పర్ సౌత్ ఏషియా టెర్రరిజం పోర్టల్ డేటా, టూ 2008లోని వీ హ్యాడ్ 1070 డెత్స్. ఇన్ 2020 వీ హ్యాడ్ ఓన్లీ 17 డెత్స్ బికాస్ ఆఫ్ ఆఫ్స్పా. ఓకే, అంటే ఇదేంటి, ఇన్సర్జెంట్స్ వల్ల నార్మల్ మనుషులు చనిపోయిన వాళ్ళు. ఇందాక మనం లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజంలో కూడా చూసాం కదా, అదేంటంటే ఈ నక్సలైట్ల వల్ల నార్మల్ మనుషులు చనిపోయిన వాళ్ళు. దిస్ ఈజ్ యాజ్ పర్, ఇందాకది యాజ్ పర్ MHA, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. దిస్ ఈజ్ యాజ్ పర్ సౌత్ ఏషియా టెర్రరిజం పోర్టల్. ఓకే, సారీ, సివిలియన్స్. వాళ్ళని చనిపోతే కౌంట్ చేయం కదా మనం, సివిలియన్స్ మీద అటాక్ జరిగేవి. సేమ్ కేస్ విత్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఆల్సో. ఓకే, నౌ ఇది చూస్తే మనకు ఉండాలని అనిపిస్తుంది కదా, కానీ దేర్ ఆర్ క్రిటిసిజమ్స్ ఓవర్ దేర్. అందుకని సిన్స్ ఇట్ వైలేట్స్ హ్యూమన్ రైట్స్, సుప్రీంకోర్టుకి చాలాసార్లు వెళ్ళారు. సుప్రీంకోర్టు ఏం చెప్పింది, సుప్రీంకోర్టు ఇన్ ఏ కేస్ కాల్డ్, జడ్జ్మెంట్ కూడా గుర్తుపెట్టుకోవాలి, నాగా పీపుల్స్ మూవ్మెంట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1998 కేసులోని ఇట్ టోల్డ్ దట్ ఈ ఆఫ్స్పా ఉండాలి, ఇట్ అప్హెల్డ్ దాన్ని కొట్టేయమని చెప్పి వెళ్ళారు. ఇట్ అప్హెల్డ్ కాన్స్టిట్యూషనాలిటీ బట్ గేవ్ డైరెక్షన్స్. కొన్ని డైరెక్షన్స్ ఇచ్చింది. ఏంటి, మస్ట్ కన్సల్ట్ స్టేట్ బిఫోర్ డిక్లేరింగ్ డిస్టర్బ్డ్ ఏరియాస్. సెంట్రల్ గవర్నమెంట్ కదా చెప్పాలి. ఇట్ టోల్డ్ దట్ మీరు అది అనౌన్స్ చేసే ముందు కన్సల్ట్ విత్ ద స్టేట్. నెక్స్ట్, ఎంత పడితే అంత కాదు, లిమిటెడ్ డ్యూరేషన్కి ఉంచండి. అందుకని ఇలా 6 months ఎక్స్టెండ్ చేయడం. ఫర్దర్ పోలీసులు కొంచెం మినిమల్ ఫోర్స్ యూజ్ చేయండి, ఎక్కడ అవసరమైంది అక్కడ మాత్రమే. ఇంకొక మేజర్ రూలింగ్ సుప్రీంకోర్టు ఇన్ 2016 ఏం చెప్పిందంటే, వాళ్ళకి ఒక ఇమ్యూనిటీ ఉంటుంది కానీ ఇన్వెస్టిగేషన్కి మాత్రం వాళ్ళు ఉండాలి. దే కెనాట్ ఎస్కేప్ ఇన్వెస్టిగేషన్ అండ్ దేర్ ఈజ్ నో బ్లాంకెట్ ఇమ్యూనిటీ అని అన్నది. అంటే ఇప్పుడు వాళ్ళు ఒకవేళ ఏమైనా చేస్తే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవచ్చు, బట్ నాట్ కంప్లీట్ ఇమ్యూనిటీ. అయితే ఎలా పడితే అలా కాదు, బట్ కొన్ని రెస్ట్రిక్షన్స్ అనేవి పెట్టింది. ఓకే, సో ఇది సుప్రీంకోర్టు తీసుకుంది. నౌ ఈ ఆఫ్స్పా ఉండాలా వద్దా అని చెప్పి గవర్నమెంట్ కొన్ని కమిటీస్ కూడా తీసుకొని వచ్చింది. జీవన్ రెడ్డి కమిటీ ఇది ఆఫ్స్పా తీసేయమని చెప్పింది. సెకండ్ ARC కూడా ఆఫ్స్పా రిపీల్ చేసేయమని చెప్పింది, 5th రిపోర్ట్లో చెప్పింది. అయితే జీవన్ రెడ్డి దగ్గర రాసుకోండి, రికమెండెడ్ రిపీల్ ఆఫ్ ఆఫ్స్పా అండ్ మేక్ కాంప్రిహెన్సివ్ అరేంజ్మెంట్ అండర్ UAPA, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అనేది ఉంది కదా. ఏమంటున్నారండి, ఆఫ్స్పా యాక్ట్ తీసేయండి, మీ దగ్గర ఆల్రెడీ UAPA ఉంది కదా, అందులో ఒక సెక్షన్ యాడ్ చేసుకోండి అని చెప్తుంది. సెకండ్ ARC దగ్గర రిపీల్ అన్నారు కదా, దాంతోపాటు ఇట్ ఆల్సో సేస్ ఫాలో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్. సుప్రీంకోర్టు ఇందాక 3 గైడ్ లైన్స్ ఇచ్చింది కదా, ఫాలో దోస్ గైడ్ లైన్స్ అని చెప్పి సెకండ్ ARC చెప్తుంది అలా 5th రిపోర్ట్లో. వే ఫార్వర్డ్, సిన్స్ ఆబ్వియస్గా ఈ కమిటీసే చెప్పాయి కాబట్టి మనం ఇది మెన్షన్ చేయొచ్చు, నాట్ అన్ ఇష్యూ. రిపీల్ ఆఫ్స్పా అండ్ మేక్ కాంప్రిహెన్సివ్ అరేంజ్మెంట్ అండర్ UAPA అని ఇది రాసి ఇక్కడ జీవన్ రెడ్డి అని రాసుకోండి, మీకు మర్చిపోతానంటే. నెక్స్ట్ ఇంకొకటి, ఇది వే ఫార్వర్డ్లో ఇది పక్కా ఉండేలా చూసుకోండి, స్టార్ మార్క్ పెట్టండి ఇక్కడ. త్రిపుర ఏం చేసిందంటే, ఇట్ హ్యాడ్ విత్డ్రాన్, గవర్నమెంట్ త్రిపురలో దే హ్యాడ్ విత్డ్రాన్ ఆఫ్స్పా ఇన్ 2015 అండ్ గేవ్ కౌంటర్ ఇన్సర్జెన్సీ ఆపరేషన్స్ టు స్టేట్ పోలీస్. నో అక్కడ ఏమవుతుంది, ఇప్పుడు ఆ స్టేట్ పోలీస్లోని ఎవరుంటారు పనిచేసే వాళ్ళు, లోకల్స్. సో వాళ్ళని అకౌంటబిలిటీ అప్హోల్డ్ చేయొచ్చు కదా, ఆర్మీ వాళ్ళని తీసుకొచ్చి అయితే మనం ఏం చేయలేము. సో స్టేట్ లోకల్సే కాబట్టి ఇది మనం ఈ మోడల్ని ఎక్కడెక్కడ ఉంటుందో అక్కడ అంతా కూడా రెప్లికేట్ చేయాలి అని చెప్పి. సో త్రిపుర విత్డ్రా ఆఫ్స్పా ఇన్ 2015 హ్యాండెడ్ ఓవర్ కౌంటర్ ఇన్సర్జెన్సీ టు స్టేట్ పోలీస్. ఓకే, దీనివల్ల ఏమైంది, లోకల్ పోలీస్ మోర్ అకౌంటబుల్ టు ద పీపుల్. యా, ఇక్కడ ఆల్రెడీ రాసాము మోన్ కిల్లింగ్స్ ఇదంతా. లేదు యాక్చువల్గా అది కూడా రాసుకోవచ్చు, సేమ్ ఇదే కదా త్రిపుర పోలీస్ లాగా. అక్కడ ఏమవుతుందంటే ఎప్పుడైతే కొత్తది వస్తుందో వాళ్ళకి ఎగెయిన్స్ట్గా తెస్తున్నట్టు అయిపోద్ది కదా.
స్టేట్ పోలీసులో అయితే ఓకే, అదే మన త్రిపురలో చేసింది. ఓకే ఫైన్. విత్ రెస్పెక్ట్ టు ఆస్పా గురించి దీనికి మించి అయితే మీరు ఎక్కడ రాయడానికి అవసరం లేదు కూడా. వీ హ్యాడ్ కమిటీస్, వీ హ్యాడ్ జడ్జిమెంట్స్, వీ హ్యాడ్ డేటా, వీ హ్యాడ్ ప్రో ఆస్పా, ఎగెయిన్స్ట్ ఆస్పాలోని ఇంపార్టెంట్ సెక్షన్స్. దీనికి మించి ఇంకేం అవసరం లేదు. రైట్, నెక్స్ట్ టాపిక్. ఫిఫ్త్ అండ్ సిక్స్త్ షెడ్యూల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ దేర్ ఇంపాక్ట్ ఆన్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం. ఈ టాపిక్ నెక్స్ట్ చూద్దాం, మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఈ టాపిక్ మీతో కంప్లీట్ చేద్దాం. అంటే ఫిఫ్త్ సిక్స్త్ షెడ్యూల్ ఆల్రెడీ మీరు చూసి ఉంటారు కదా, అందుకని అంటున్నా. కొత్త టాపిక్స్ ఏముండవు ఇందులో. Next topic. In the beginning of the class, we had mentioned about role of external state and non-state actors in creating challenges to internal security. ఇప్పుడు ఫస్ట్ పేజ్ ఓపెన్ చేయండి. ఫస్ట్ పేజ్లోనే వీ హ్యాడ్ డెఫినేషన్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్టర్నల్ యాక్టర్స్ అంటే ఎవరు, నాన్ స్టేట్ యాక్టర్స్ అంటే ఎవరు అని అన్నాం కదా. ఒకసారి చదవండి, మీ అంతటి మీరే చదవండి. ఫస్ట్ పేజ్లో ఉంటుంది. ఓకే, యా. నౌ సి, మీకు బ్లాంక్ పేజ్ ఇచ్చాను అక్కడ. నెక్స్ట్ పేజ్ నేను చెప్పేది మీరు రాయాలి. ఓకే, ఇది క్వశ్చన్ ఇట్లానే డైరెక్ట్గా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, దే విల్ ఆస్క్ సెక్యూరిటీ ఛాలెంజెస్ ఫ్రమ్ స్టేట్ యాక్టర్స్, బార్డరింగ్ స్టేట్ యాక్టర్స్. లేదంటే జనరల్గా ఇప్పుడు దాకా 3-4 టైమ్స్ ఎలా అడిగారంటే, ఇప్పుడు స్టేట్ యాక్టర్స్లో మనం ఎవరెవరు అంటున్నాము, మన బార్డరింగ్ స్టేట్స్ భూటాన్, మయన్మార్, 2-3 కంట్రీస్ ఇచ్చేసి అక్కడి నుండి ఉండే సెక్యూరిటీ ఛాలెంజెస్ ఏంటని అడుగుతారు. రిపీటెడ్ క్వశ్చన్ ఇది ఎప్పటికప్పుడు. సో సెక్యూరిటీ ఛాలెంజెస్ కింద ఎక్స్టర్నల్ స్టేట్ యాక్టర్స్లోనే ఫస్ట్ రాయండి. చైనా ఎంత ప్లేస్ ఉంది అంజీ ఒకసారి చూపెట్టు. ఓకే, ఏం చేస్తారంటే చైనాది ఇటుపక్క రాయండి, నెక్స్ట్ది ఇటుపక్క రాయండి, తర్వాత ఇటు రాయండి, అప్పుడు సరిపోద్ది ప్లేస్. ఫస్ట్ ఇప్పుడు మనం ఏం డిస్కస్ చేస్తున్నాం, వీఆర్ డిస్కసింగ్ వాట్ ఆర్ ద సెక్యూరిటీ ఛాలెంజెస్, ఇంటర్నల్ సెక్యూరిటీ ఛాలెంజెస్ వీఆర్ ఫేసింగ్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ స్టేట్ యాక్టర్స్. మీ పేరు ఫాలో అవుతున్నారా? ఓకే కదా, ఓకే. సో ఎక్స్టర్నల్ స్టేట్ యాక్టర్స్లోని ఫస్ట్ చైనా నుండి వస్తే మనకి ఉండే ఇంటర్నల్ సెక్యూరిటీ ఛాలెంజెస్ ఏంటో చెప్పండి. నార్త్ ఈస్ట్కి సపోర్ట్, నార్త్ ఈస్ట్కి లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజంకి సపోర్ట్, ఇంకా ఓకే సైకలాజికల్ వార్ఫేర్, సైకలాజికల్ వార్ఫేర్. ఓకే, నేను చెప్తాను రాయండి. ఫస్ట్ చైనా దగ్గర సపోర్ట్ టు ఎక్స్ట్రీమిస్ట్ గ్రూప్స్ ఇన్ నార్త్ ఈస్ట్, support to extremist groups in northeast, మావోయిస్ట్. ఇందాక చూసాం కదా మనం వాళ్ళు ఫండింగ్ ఇస్తున్నారని. ఓకే, నెక్స్ట్ బార్డర్ ఏరియా కన్స్ట్రక్షన్స్, Galwan Doklam clashes. So what we are writing the challenges India is facing from China. Galwan, Doklam clashes. Third, the string of pearls. String of pearls. Do you know what is this? String of pearls? See. Now China wants
స్ట్రాటజిక్ ఎన్సర్కిల్మెంట్ ఆఫ్ ఇండియా అంటే ఇండియా చుట్టూ దాని యొక్క బేసెస్ని పెట్టుకుందాం అనుకుంటుంది. ఎలా పెట్టుకుందాం అనుకుంటుంది? ఇట్ ఈస్ అక్వైరింగ్ గ్వాదర్ పోర్ట్ ఇన్ పాకిస్తాన్, ఇట్ ఈస్ అక్వైరింగ్ దుకుమ్ పోర్ట్ ఇన్ ఒమన్, ఇట్ ఈస్ అక్వైరింగ్ పోర్ట్ పేరు మర్చిపోయాను ఫ్రమ్ మారిషస్, సిమిలర్లీ పోర్ట్ ఇన్ మయన్మార్, ఏ పోర్ట్ ఇన్ సింగపూర్. నౌ ఇలాగా దే వాంట్ హమ్మన్టోట పోర్ట్ ఇన్ శ్రీలంక. నౌ విత్ ఆల్ దీస్ థింగ్స్ ఇట్ ఈస్ ఎన్సర్క్లింగ్ ఇండియా. ఇప్పుడు ఏమవుద్ది, ఒకవేళ ఏమైనా ఇష్యూ వస్తే ఇట్ ఈస్ డెవలపింగ్ దోస్ యాజ్ నావల్ బేసిస్, వాళ్ళ మిలిటరీ ఎక్విప్మెంట్ ఉంటుంది. ఇఫ్ ఎనీ ఇష్యూ కమ్స్ విత్ రెస్పెక్ట్ టు ఇండియా దే కెన్ అటాక్ లాంచ్ డైరెక్ట్లీ. అది ప్రాబ్లం కదా మనకి. సో స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ స్ట్రాటజీ, ఆ పక్కన స్ట్రాటజిక్ ఎన్సర్కిల్మెంట్ అని రాయండి. స్ట్రాటజిక్ ఎన్సర్కిల్మెంట్, స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ స్ట్రాటజీ హైఫెన్ స్ట్రాటజిక్ ఎన్సర్కిల్మెంట్. ఓకే. సిపెక్, సిపెక్, సిపిఈసి, సిపెక్, సిపెక్ అండర్ బిఆర్ఐ. ఇదేంటంటే చైనా, మీకు నెక్స్ట్ టాపిక్ కూడా ఉంది, హ్యాండ్అవుట్లో కూడా ఉంది. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అనేది వాళ్ళ దగ్గర ఐగూర్ రీజన్ నుండి ఇక్కడ కష్గర్ వ్యాలీ వరకు కూడా ఒక రోడ్వే, రైల్వే అన్నీ వేద్దాం అనుకుంటున్నారు. ప్రాబ్లం ఏంటి మనకి, ఇట్ ఈస్ గోయింగ్ త్రూ ఆర్ ఇండియా గిల్గిత్ బల్తిస్తాన్ రీజన్ ఆఫ్ ఇండియా, దట్ ఈస్ అగేన్స్ట్ ఆర్ టెరిటోరియల్ ఇంటిగ్రిటీ. అది మనకి ఇంటర్నల్ సెక్యూరిటీ ఛాలెంజ్ కదా. సో అది ఇష్యూ, దే ఆర్ పుషింగ్ ఇట్ హెవీలీ. సో సిపెక్ అండర్ బిఆర్ఐ. బిఆర్ఐ అంటే బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్. ఓకే. నెక్స్ట్ డెట్ ట్రాప్ డిప్లొమసీ. ఇదే లాస్ట్ పాయింట్ అండి చైనాకి. డెట్ ట్రాప్ డిప్లొమసీ. డెట్ ట్రాప్ డిప్లొమసీ బ్రాకెట్లో పాకిస్తాన్, శ్రీలంక. ఇదేంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ విల్ గివ్ లోన్స్ టు ఆర్ నైబర్హుడ్ కంట్రీస్. లోన్స్ ఇస్తుంది. అది ఎలాంటి లోన్స్ ఇస్తుంది అంటే టర్మ్స్ మొత్తం వాళ్ళకి సూటబుల్గా ఉంటాయి. దే ఆర్ అనేబుల్ టు పే బ్యాక్. వాళ్ళు అప్పుడు పే బ్యాక్ చేయనప్పుడు ఏం చేస్తారు అంటే, ఓకే మా దగ్గర డబ్బులు లేవు, మా టెరిటరీని ఏదైనా అందాక మీరు ఉంచుకోండి, లీజ్ ఇస్తామని చెప్తారు. ఎప్పుడైతే టెరిటరీ వాళ్ళకి వెళ్తుందో దే ఆర్ ఓనింగ్ వన్ ల్యాండ్, దాంతో మళ్ళీ ఇండియా మీద అటాక్ చేయొచ్చు కదా. ఫర్ ఎగ్జాంపుల్ హమ్మన్టోట 99 years లీజ్కి వచ్చింది వాళ్ళకి. హమ్మన్టోట మీద కరెక్ట్గా పెడితే ఇట్ విల్ అటాక్ ఆర్ కూడంకలం న్యూక్లియర్ ప్రాజెక్ట్. ప్లీజ్. ఓకే. అర్థం కాలేదు. ఎందుకు విత్డ్రా చేసుకుంటారు? చైనా ఈజ్ ఫేమస్ ఫర్ ఏంటది చామ్ అఫెన్సివ్స్. బయటికి బాగా కనిపిస్తాయి కానీ దాని వెనకాల మేజర్ రీజన్స్ వస్తాయి. బట్ అఫీషియల్గా వాళ్ళు చేయనంత వరకు ఏమీ లేదు. ఓకే. బికాజ్ చైనా ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ ఏ ప్రాబ్లం కాల్డ్ మిడిల్ కింగ్డమ్ కాంప్లెక్స్. ఆయన ఐఆర్లో అన్ని డిస్కస్ చేద్దామండి ఆయన్ని. ఎనీవే, సో డెట్ ట్రాప్ డిప్లొమసీ. ఓకే, మీకు కొంచెం ఇబ్బంది అవుతుంది ఎందుకంటే ఆల్రెడీ అన్నీ చేశాం కదా. నెక్స్ట్ టాపిక్ నుండి ఇంకా అర్థం అవుతుంది. ఓకే. నెక్స్ట్ పాకిస్తాన్. పాకిస్తాన్. ఓకే, పాకిస్తాన్ దగ్గర ఆయన ఫస్ట్ ఐఎస్ఐ ప్రెసెన్స్ ఇన్ నేపాల్. J&K మిలిటెన్సీ సెకండ్ది. డిడ్ యూ గాట్ హ్యాండ్అవుట్ ఇచ్చారా మీకు? ఇవ్వలేదా? ఓకే ఓకే ఫైన్. J&K మిలిటెన్సీ. థర్డ్ది చైనా పాకిస్తాన్ యాక్సిస్, చైనా పాక్ యాక్సిస్. దానివల్ల ఏమవుతుంది అంటే చైనా పాక్ యాక్సిస్ వల్ల దేర్ ఈజ్ హై ప్రాబబిలిటీ ఆఫ్ 2 front war, వరస్ట్ ఎవర్ సినారియో ఫర్ ఇండియా. ఇటుపక్క నుండి పాకిస్తాన్ అటాక్ చేయడం, ఇటుపక్క నుండి చైనా అటాక్ చేయడం. అందుకనే మనం యాక్చువల్గా చైనా పాకిస్తాన్ దగ్గరికి వస్తుందంటే ఇండియా మ్యాసివ్గా ఆలోచించడానికి కారణాలు అదే. బికాజ్ 2 front war ఈజ్ వెరీ ప్రాబ్లమాటిక్ ఫర్ ఇండియా. ఓకే, సో చైనా పాకిస్తాన్ యాక్సిస్ అనేది మనకు ఒక ఇష్యూ. బ్రాకెట్లో 2 front war.
నెక్స్ట్ స్మగ్లింగ్, తర్వాత అది గోల్డెన్ క్రిసెంట్లో ఉంటుంది కదా, సో గోల్డెన్ క్రిసెంట్ ఇన్ బ్రాకెట్ డ్రగ్ ట్రాఫికింగ్. నెక్స్ట్ రీఎన్ఫోర్సింగ్ సిక్ సపరేటిజం. సిక్స్, ఇప్పుడు మన ఖాళిస్తాన్ ఇష్యూకి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు కదా, సో ఇట్ ఈస్ ట్రైయింగ్ టు రీఎన్ఫోర్స్ సిక్ సపరేటిజం. ఓకే, నెక్స్ట్ టాపిక్, అందులోనే ప్రాక్సీ వార్. ఇప్పుడు మనం ఏం డిస్కస్ చేస్తున్నామో, వీఆర్ డిస్కసింగ్ హౌ పాకిస్తాన్ ఈజ్ ఎఫెక్టింగ్ అవర్ ఇంటర్నల్ సెక్యూరిటీ. త్రూ డ్రగ్ ట్రాఫికింగ్ ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ అస్, త్రూ ప్రాక్సీ వార్ ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ అస్. నా ఈ ప్రాక్సీ వార్ ఎలా చేస్తుంది అంటే, బ్రాకెట్లో రాయండి, ఎల్ఈటి లష్కరే తోయిబా, జేఈఎం జైష్ ఈ మొహమ్మద్. పాకిస్తాన్ won't accept that they are attacking us, but they are supporting these లష్కరే తోయిబా, జైష్ మొహమ్మద్. అదే కదా వాళ్ళు ఎప్పుడు చేసేది. సో అక్కడ దాన్ని స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం అని అంటారు. స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం అని రాయండి అది. ఓకే, నెక్స్ట్ ఇన్ దట్ ఆల్సో యూ కెన్ రైట్ ఎఫ్ఐసిఎన్ అని రాయండి. ఎఫ్ఐసిఎన్ పాకిస్తాన్లోని ఇంకొక పాయింట్. ఎఫ్ఐసిఎన్ అంటే అర్థం ఫేక్ కరెన్సీ నోట్స్. ఎఫ్ఐసిఎన్. ఓకే, నెక్స్ట్ బంగ్లాదేశ్. బంగ్లాదేశ్లోని ఫస్ట్ ఇష్యూ ఇల్లీగల్ మైగ్రేషన్. అదే కదా మనం ఫేస్ చేసే మేజర్ ఇష్యూ అస్సాంలోని, ఇల్లీగల్ మైగ్రేషన్ టు నార్త్ ఈస్ట్. ఆన్లైన్ స్టూడెంట్స్, యు ఆర్ ఫాలోయింగ్ రైట్? ఓకే, ఇల్లీగల్ మైగ్రేషన్ టు నార్త్ ఈస్ట్. సెకండ్ ట్రాఫికింగ్. థర్డ్ ఎఫ్ఐసిఎన్, క్యాటిల్. ఇది చాలా పెద్ద లాస్ ఇండియాకి. క్యాటిల్ స్మగ్లింగ్ చాలా ఎక్కువ అవుతుంది బంగ్లాదేశ్ బార్డర్ నుండి. ఓకే, నెక్స్ట్ డెమోక్రటిక్ బ్లాక్ స్లైడింగ్. ఇప్పుడు ఏదైతే అక్కడ జరిగిందో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ డెమోక్రటిక్ బ్యాక్ స్లైడింగ్. See, we will use all these words in our IR class also. డెమోక్రటిక్ బ్లాక్ స్లైడింగ్ అంటే అక్కడ డెమోక్రసీ ఫాలో అయింది. ప్రాబ్లం ఏంటి అంటే దెర్ ఈస్ ఛాన్స్ ఆఫ్ దట్ స్పిల్ ఓవర్ ఇన్ ద నైబరింగ్ రీజన్స్. ఎప్పుడైతే నైబరింగ్ రీజన్స్ ఇన్స్టెబిలిటీ ఉంటుందో, రెఫ్యూజీస్ అందరూ ఇండియాకి వస్తారు కదా, రిలేటివ్లీ స్టేబుల్ కాబట్టి ఇట్ విల్ బి ఎఫెక్టింగ్ అవర్ డెమోగ్రఫీ. సో దట్ ఈస్ అన్ ఇష్యూ. నెక్స్ట్ నేపాల్. నేపాల్ దగ్గర రండి. ఫ్యూయలింగ్ యాంటీ ఇండియా ఎమోషన్స్. ఫ్యూయలింగ్ యాంటీ ఇండియా ఎమోషన్స్. ఎగ్జాంపుల్ కేపీ ఓలీస్ స్టేట్మెంట్. నిన్న కూడా కేపీ ఓలీ చెప్పాడు కదా, ఏంటిది అయోధ్య, నేను ఏంటిది అయోధ్యలో రాముడు పుట్టలేదు అని నేను చెప్పాను, అందుకని ఇండియన్ గవర్నమెంటే కావాలని ఇదంతా చేయిస్తుందని ఆయన చెప్పాడు. సో ఫ్యూయలింగ్ యాంటీ ఇండియా ఎమోషన్స్. సెకండ్ బార్డర్ ఇంట్రూజన్. నేపాల్ నుండి బార్డర్ ఇంట్రూజన్ చాలా ఎక్కువ జరుగుతుంది. నెక్స్ట్ సిపిఎన్ అంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్. సిపిఎన్ అక్కడ పార్టీ కూడా సిపిఎన్ మావో. ఇప్పుడు ఎలా అయితే మనకి సిపిఐ మావోయిస్ట్ ఉందో అక్కడ కూడా సిపిఎన్ మావో ఉంది. సిపిఎన్ మావో లింక్ విత్ ఇండియన్ మావోయిస్ట్. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్, కార్టోగ్రాఫిక్ అగ్రెషన్స్. అక్కడ కార్టోగ్రాఫిక్ అగ్రెషన్లోనే బ్రాకెట్ పెట్టేసి కాలాపాని డిస్ప్యూట్. విన్నారా ఇది? కాలాపాని అంటే మనకు బౌండరీ ఉంది కదా, వాళ్ళేమో అది వాళ్ళ పార్ట్ అని అంటారు, మనమేమో మన పార్ట్ అని అంటాం. అక్కడ ట్రీటీ ఉండేది, ఆ ట్రీటీ వల్ల. సో కాలాపాని డిస్ప్యూట్. ఫర్దర్ నేపాల్ అయింది. మయన్మార్.
మయన్మార్ దగ్గర ఫస్ట్ మిలిటరీ జంతా రూల్, మిలిటరీ జుంటా, JUNTA. అక్కడ ఇప్పుడు డెమోక్రసీ లేదు కదా. సో నెక్స్ట్ ఇల్లీగల్ మైగ్రేషన్ ఆఫ్ రోహింగ్యాస్. నెక్స్ట్ ఈజ్ మయన్మార్ పార్ట్ ఆఫ్ గోల్డెన్ ట్రయాంగిల్? MTNL రైట్ రైట్. గోల్డెన్ ట్రయాంగిల్ డ్రగ్ ట్రాఫికింగ్ అవుద్ది కదా దానివల్ల. డ్రగ్ ట్రాఫికింగ్ అండ్ గన్ రన్నింగ్, అక్కడి నుండి మనకి ఆర్మ్స్ సప్లై కూడా చాలా ఎక్కువ అవుద్ది. గన్ రన్నింగ్. నెక్స్ట్ మిస్యూజ్ ఆఫ్ FMR. అయితే ఇప్పుడు స్క్రాప్ అయితే అయిపోయిందిలేండి, అర్లియర్ అది ఇష్యూనే. మిస్యూజ్ ఆఫ్ FMR, ఫ్రీ మూమెంట్ రిజైమ్. ఓకే, అక్కడ 5 ఇచ్చినట్టున్నాం కదా నేను. ఇంకొకటి ఆఫ్ఘనిస్తాన్ అని పక్కన రాసుకోండి, పైన ప్లేస్ ఉంది కదా ఆఫ్ఘనిస్తాన్, AFG. ఫస్ట్ గోల్డెన్ క్రిసెంట్, దానివల్ల డ్రగ్ ట్రాఫికింగ్ అవుతుంది కదా, గోల్డెన్ క్రిసెంట్. సెకండ్ తాలిబాన్ రూల్ సేఫ్ హెవెన్ ఫర్ టెర్రరిస్ట్. మీకు గుర్తుండే కాందాహార్ ఏంటది, అప్పుడు మన ఏరోప్లేన్ IC-814 హైజాక్ అయింది కదా, ఎక్కడికి వెళ్ళి పెట్టారు అది? కాందాహార్ ఎక్కడ ఉంది? ఆఫ్ఘనిస్తాన్. సో టెర్రరిస్ట్ అటాక్, తాలిబాన్ రూల్ సేఫ్ హెవెన్ ఫర్ టెర్రరిస్ట్ మనకు అక్కడ సేఫ్ హెవెన్గా ఉంటుంది కదా, ఎందుకంటే దే ఆర్ ఆల్సో టెర్రరిస్ట్. నెక్స్ట్ స్ట్రాటజిక్ డెప్త్ ఆఫ్ పాకిస్తాన్, స్ట్రాటజిక్ డెప్త్ ఆఫ్ పాకిస్తాన్ విత్ తాలిబాన్. ఆబ్వియస్ కదా అది, బికాజ్ ఇద్దరు కూడా కొంచెము టెర్రరిస్ట్ స్టేట్స్. స్ట్రాటజిక్ డెప్త్ ఆఫ్ తాలిబాన్, స్ట్రాటజిక్ డెప్త్ ఆఫ్ పాకిస్తాన్ విత్ తాలిబాన్. వీళ్ళకి క్లాష్ ఉన్నాయి కానీ జనరల్గా మనతో పోలిస్తే వాళ్ళు ఎక్కువ క్లోజ్గా ఉంటారు కదా. ఆఫ్ఘనిస్తాన్లో అన్ని గ్రూప్స్తో క్లాషెస్ లేవు, ఓన్లీ కొన్ని గ్రూప్స్తోనే క్లాష్ ఉన్నాయి. ఓకే, మయన్మార్ అయింది కదా. దీస్ ఆర్ ద డిఫరెంట్ స్టేట్ యాక్టర్స్. మీకు ఇప్పుడు జనరల్గా అయితే ఇందులోనే 2 ఇచ్చేసి అడుగుతారు, మయన్మార్, బంగ్లాదేశ్ అని. అప్పుడు మీరు ప్రతిదానికి వీ హ్యాడ్ రిటర్న్ మినిమమ్ ఆఫ్ 5 పాయింట్స్. దోస్ ఆర్ సఫిషియంట్. అది ఎలా ఇంటర్నల్ సెక్యూరిటీ ఛాలెంజ్ అవుద్దో కూడా మీకు తెలుసు, ఆల్రెడీ మనం ఇందాక స్టార్టింగ్లో డిస్కస్ చేసాం. ఎవరైతే మిస్ అయ్యారో స్టార్టింగ్ క్లాస్ చూస్తే అర్థం అవుతుంది. ఓకే, నా అందులో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇల్లీగల్ మైగ్రేషన్ అయింది, దానివల్ల ఏమవుద్ది? డెమోగ్రఫిక్ చేంజ్, దానివల్ల నార్త్ ఈస్ట్ ఇన్సర్జెన్సీ ఛాలెంజెస్ అన్ని. డ్రగ్ ట్రాఫికింగ్ వల్ల ఫండింగ్ అదంతా జరుగుతుంది టెర్రరిస్ట్ గ్రూప్స్కి, మళ్ళీ నార్త్ ఈస్ట్ ఇన్సర్జెన్సీ ప్రాబ్లం. రైట్, సో సేమ్ ఇష్యూ. అలా ప్రతిదానికి కూడా యూ కెన్ ఎక్స్పాండ్ దట్ పాయింట్, నాట్ అన్ ఇష్యూ. ప్లీజ్. క్యాటింగ్ స్మగ్లింగ్ మనకి ట్రేడ్ లాస్ అవుతుంది కదా, ఎకనామిక్ ఇన్స్టెబిలిటీ కదా అది. క్యాటిల్ స్మగ్లింగ్ లీడ్స్ టు ట్రేడ్ లాస్. ఎప్పుడైతే అక్కడ మళ్ళీ ఇన్ఈక్వాలిటీస్ అవన్నీ ఫామ్ అవుతాయి కదా, దాంతో మళ్ళీ ఇన్స్టెబిలిటీ అనేది వస్తుంది. అదే కాదు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూఆర్ టాకింగ్ అబౌట్ బంగ్లాదేశ్, నో, దేర్ విల్ బి క్యాటిల్ స్మగ్లింగ్ అండ్ ఆల్సో జమ్దానీ శారీస్. అక్కడ యాడ్ చేసుకోండి కావాలంటే. జమ్దానీ శారీస్ ఉంటాయి కదా, ఇది యాక్చువల్గా మళ్ళీ కూడా నేను చెప్తాను వేరే దగ్గర, మన దగ్గర బార్డర్ మేనేజ్మెంట్ టాపిక్ ఉంటుంది ఇక్కడ. జమ్దానీ శారీస్ కూడా పంపిస్తారు. అక్కడ నేను రాయిస్తాను ఏంటంటే ఇయర్లీ 1000 crores రెవెన్యూ లాస్ ఇండియాకి, క్యాటిల్ స్మగ్లింగ్ అండ్ జమ్దానీ శారీస్ వల్ల, స్మగ్లింగ్ వల్ల. ఎనీవే వీ హ్యాడ్ సపరేట్ టాపిక్ కాల్డ్ బార్డర్ ఇష్యూస్, అందులో ఇంకా మళ్ళీ డిస్కస్ చేస్తాం ఇంకోసారి. సో వీ హ్యాడ్ ఫినిష్డ్ స్టేట్ యాక్టర్స్. ఇప్పుడు నాన్ స్టేట్ యాక్టర్స్. నాన్ స్టేట్ యాక్టర్స్లోని ఫస్ట్ రాయండి NGOs. Now if a question comes on non-state actors, they will be giving the word directly as non-state actors. నేను సపరేట్గా స్టేట్స్ లాగా ఇక్కడ సపరేట్ లేవు కాబట్టి. ఫస్ట్ది NGOs. NGOs వల్ల ప్రాబ్లం ఫస్ట్ ఫారెన్ ఫండింగ్. ఇక్కడ NGOs రాసి ఇటుపక్క చూడండి ఒకసారి, ఫారెన్ ఫండింగ్ అని పెడతారు. పెట్టిన తర్వాత దానికి యారో మార్క్ పెట్టండి, నేను కంటిన్యూషన్ చెప్తాను. ఫారెన్ ఫండింగ్ యారో. ఎగ్జాంపుల్ గ్రీన్ పీస్
కామా ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, గ్రీన్ పీస్ కామా ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, మళ్ళీ ఆరో పెట్టి టైఅప్ విత్ యుఎస్ బేస్డ్ యాంటీ కోల్ లాబీ, టైఅప్ విత్ యుఎస్ బేస్డ్ యాంటీ కోల్ లాబీ to destabilize India's energy mix. సో ఇక్కడ ఏమవుతుందంటే ఆర్ ఎన్జిఓస్ మీన్స్ సమ్ ఎన్జిఓస్ ఆర్ గెట్టింగ్ ఫండింగ్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ కంపెనీస్. వాళ్ళేంటి ఇప్పుడు ఈ గ్రీన్ పీస్ ఇంటర్నేషనల్ ఏదైతే ఉందో జైతాపూర్లో న్యూక్లియర్ పవర్ ప్లాంట్ పెడుతుంటే అక్కడికి వెళ్ళి గొడవలు చేసి ఆ ప్లాంట్ రన్ అవ్వకుండా చేశారు. కుడంకలం దగ్గరికి వెళ్ళి గొడవలు చేస్తాం బికాస్ దే డోంట్, మనము ఆ కోల్లోనే ఉండిపోవాలనేది వాళ్ళ ఉద్దేశం. ఇఫ్ యూఆర్ డెవలపింగ్ దిస్ న్యూక్లియర్, వాళ్ళు సేల్ చేసుకోలేరు కదా అక్కడ యాంటీ కోల్ లాబీ, సో దే ఆర్ గివింగ్ ఫండింగ్ టు ఎన్జిఓస్. వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు, 2-3 మంచి పనులు చేస్తారు, ఇలాగా ఇండియా యొక్క డిస్ట్రక్షన్ ఆపుతారు. యాజ్ పర్ దీని ఇక్కడ కింద ఎగ్జాంపుల్ రాసుకోండి. యాజ్ పర్ ఐబీ రిపోర్ట్ 2% లాస్ టు జీడిపి వీళ్ళ వల్ల. ఐబీ రిపోర్ట్, ఇంటెలిజెన్స్ బ్యూరో రిపోర్ట్, 2% లాస్ టు జీడిపి. దాన్నే బ్రాకెట్లో అబ్స్ట్రక్షనిస్ట్ యాక్టివిజం. ఎందుకంటే వీళ్ళు డెవలప్మెంట్ అబ్స్ట్రక్షన్ చేస్తున్నారు కదా ఇప్పుడు, రైట్. నెక్స్ట్ సెకండ్, టెర్రరిస్ట్ గ్రూప్స్. ఇందాక ఎన్జిఓస్ రాశారు కదా, ఇప్పుడు టెర్రరిస్ట్ గ్రూప్స్. ఫస్ట్ది ఎన్జిఓస్ రాశారు కదా, సెకండ్ది టెర్రరిస్ట్ గ్రూప్స్. ఎగ్జాంపుల్ అల్ ఖైదా, ఐసిస్, ఐఎస్ఐఎస్, ఎల్ఈటి, లష్కర్ ఎ తోయిబా, జైషే మొహమ్మద్, జేఎం. ఇక్కడ ఇష్యూ ఏంటి, మీరు ఇలాగా మొత్తం ఫ్లవర్ బ్రాకెట్ పెట్టి రాసుకోవచ్చు. వాటి దగ్గర ఎగ్జాంపుల్ దగ్గర దే రిక్రూట్ యూత్ అండ్ ప్రమోట్ రాడికలైజేషన్. వై సైబర్ సెక్యూరిటీ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్నెట్. ఇప్పుడు ఈ డిజిటల్ బోర్డు, ఆ ల్యాప్టాప్, ఈ కెమెరా మొత్తం అన్నీ కూడా అదే కదా. మనం చూస్తున్న ఫోన్స్, ఆల్ దీస్ ఆర్ కంప్లీట్లీ ఇంటర్లింక్డ్. వీ హ్యాడ్ నో అదర్ ఆప్షన్. అలా బతకడం తప్ప మనకి ఇంకొక ఆప్షన్ లేదు. వీ హ్యావ్ టు లివ్ ఇన్ దట్ మేనర్ ఓన్లీ. దెన్ వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్? సైబర్ సెక్యూరిటీ. ఎలా అయితే మనకి ఇవన్నీ కాపాడడానికి ఇంటర్నల్ సెక్యూరిటీ కావాలో, వీటన్నిటిని మనం హ్యాండిల్ చేయడానికి సరిగ్గా for us, not against us, we need cyber security, right? Now so cyber security అంటే ఏంటి అంటే all the techniques we are devising for protecting our computers, networks, data, programs from unauthorized access. Keyword మర్చిపోద్దు, unauthorized access. ఓకే. నౌ ఇప్పుడు కింద సైబర్ క్రైమ్ అని ఉంది కదా, అక్కడ డేటా రాయండి. This means if a question comes on cyber security, you have to quote it directly, because ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ ఎందుకు కావాలి అంటే ఇంక్రీజ్ ఇన్ సైబర్ క్రైమ్స్. మనం నెక్స్ట్ చూస్తాం అది టైప్స్ అవన్నీను. సో ఇక్కడ డేటా మీరు రాస్తే సైబర్ క్రైమ్స్ పెరుగుతాయి తగ్గుతాయా? ఆబ్వియస్లీ పెరుగుతాయి కదా. సో బికాస్ వీఆర్ ఇంక్రీజింగ్ ఇన్ ఎవ్రీ స్పియర్. రైట్. 2018, 2020, 2022 ఎన్సిఆర్బి డేటా. ఇది ఎన్సిఆర్బి డేటా.
27,000 cyber crimes in 2018, 50,000 cyber crimes in 2020, 65,000 cyber crimes in 2022. 65,000 ఇవి రిపోర్ట్ అయినవి 65,000 సైబర్ క్రైమ్స్. నౌ ఇక్కడ 2022 ఉందని మీరు కంగారు పడకండి. యాక్చువల్లీ ఎన్సీఆర్బి గివ్స్ డేటా ఇన్ 2 years ల్యాగ్. సో వీళ్ళు ఇది రీసెంట్గా లేటెస్ట్ రిపోర్ట్ ఇదే, దీని తర్వాత రిపోర్ట్ రాలేదు. రీసెంట్గా పార్లమెంట్లో కూడా సబ్మిట్ చేసింది ఇదే, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో. దే విల్ బి హ్యావింగ్ క్రిమినల్ డేటా ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఎన్సీఆర్బి, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో. ఓకే, you have mentioned this, right? So if a question comes on cyber security, మీరు ఇంక్రీజింగ్ ఇది అవుతుందని చెప్పి రాయడానికి యూ కెన్ కోడ్ దిస్ డేటా డైరెక్ట్లీ. నెక్స్ట్, సో వీ వాంట్ సైబర్ సెక్యూరిటీ అగెయిన్స్ట్ ది అనాథరైజ్డ్ యాక్సెస్. నౌ ఇప్పుడు ఈ సైబర్ అనాథరైజ్డ్ యాక్సెస్ అంటే మనకి సైబర్ స్పేస్లో థ్రెట్ ఉన్నాం కదా. క్వశ్చన్ డైరెక్ట్గా ఎలా వస్తుంది అంటే వాట్ ఆర్ ద వేరియస్ టైప్స్ ఆఫ్ సైబర్ థ్రెట్స్. సో ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా మీరు చూడొచ్చు. నౌ ఇన్ దీస్ సైబర్ థ్రెట్స్ ఫస్ట్ టైప్ ఈజ్ సైబర్ ఎస్పియోనాజ్. ఎస్పియోనాజ్ అంటే స్పైయింగ్. సో అంటే మనకి తెలియకుండా సమ్వన్ ఈజ్ ట్రైయింగ్ టు లిసన్ టు అవర్ ఇన్ఫర్మేషన్. యూజ్ ఆఫ్ కంప్యూటర్ నెట్వర్క్స్ టు గెయిన్ ఇల్లిసిట్ యాక్సెస్ టు కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్. ఇల్లిసిట్ యాక్సెస్ టు కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆర్ అదర్ ఆర్గనైజేషన్స్. ఎగ్జాంపుల్ పెగాసస్. సి ఇవి రాసినప్పుడు మీరు ఎగ్జాంపుల్స్ పక్కా కోట్ చేయాలి. నేను ఎక్కువేమి ఇవ్వలేదు ఎగ్జాంపుల్స్, ఒక్కొక్కటే ఇచ్చాను అక్కడ 1 or 2. పెగాసస్, దిస్ ఈజ్ సైబర్ ఎస్పియోనాజ్. ఎస్పియోనాజ్, పెగాసస్ మీకు గుర్తుంటుంది. సెకండ్, సైబర్ టెర్రరిజం. వాట్ వీఆర్ డిస్కసింగ్, వాట్ ఆర్ ద వేరియస్ థ్రెట్స్ ఎమినేటింగ్ ఫ్రమ్ ద సైబర్ స్పేస్. మీన్స్ ఇఫ్ వీ డు నాట్ హ్యావ్ ప్రాపర్ సైబర్ సెక్యూరిటీ, దీస్ ఆర్ ద ప్రాబ్లమ్స్ యూ విల్ బి ఫేసింగ్. నెక్స్ట్, సైబర్ టెర్రరిజం. సైబర్ టెర్రరిజం అంటే ప్రీమీడియేటెడ్ పొలిటికల్లీ మోటివేటెడ్ అటాక్ ఆఫ్ కంప్యూటర్ నెట్వర్క్స్ టు కాజ్ డిస్ట్రక్షన్ ఆర్ హార్మ్ ఫర్ పర్సనల్ ఆబ్జెక్టివ్స్. అంటే ఏదైతే టెర్రరిజం ఉంటుందో, ఇఫ్ వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటి, దే ఆర్ పొలిటికల్లీ మోటివేటెడ్. ఫర్ ఎగ్జాంపుల్ జేఎండ్కే మిలిటెన్సీ ఈజ్ పొలిటికల్లీ మోటివేటెడ్. దే హ్యావ్ సంథింగ్ ఇన్ మైండ్ టు ఆక్యుపై ద గవర్నమెంట్ ఆర్ డిస్ప్లేస్ ద గవర్నమెంట్ త్రూ వైలెంట్ మీన్స్ కదా. లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం అయినా టెర్రరిజంలోనూ కామన్ థింగ్స్. అయితే ఇక్కడ మన వాళ్ళు టెర్రరిజంలో మన వాళ్ళు కాదు, జేఎండ్కే మిలిటెన్సీ దాంట్లోనే. నౌ ఇట్ ఈస్ ప్రీమీడియేటెడ్ పొలిటికల్లీ మోటివేటెడ్ అటాక్. దీన్ని మనం సైబర్ టెర్రరిజం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, G-Force గ్రూప్ disrupted our government institutes like IISc and BARC. G-Force is a group from China. Okay, G-Force, అది టెర్రరిస్ట్ గ్రూప్. నెక్స్ట్, సైబర్ క్రైమ్స్. ఇవి మనకు అందరికీ తెలిసినవే. ఓటీపీ స్కామ్లు, డిజిటల్ అరెస్ట్లు, డీప్ ఫేక్స్, ఫిషింగ్, ర్యాన్సమ్వేర్, ఆల్ దీస్ ఆర్ సైబర్ క్రైమ్స్. నౌ యూజ్ ఆఫ్ కంప్యూటర్ టు డూ క్రైమ్, టు ఫెసిలిటేట్ క్రైమ్ ఈజ్ కాల్డ్ సైబర్ క్రైమ్. ఇప్పుడు డిజిటల్ అరెస్ట్ ఎలా చేస్తున్నారు? యూజింగ్ ల్యాప్టాప్స్. డిజిటల్ అరెస్ట్ అంటే తెలుసు కదా. నెక్స్ట్, సే డీప్ ఫేక్. రష్మిక మందాన డీప్ ఫేక్ ఎట్లా జరిగింది? అది యూజింగ్ కంప్యూటర్ నెట్వర్క్స్ కదా. సో యూజింగ్ కంప్యూటర్స్ టు కమిట్ క్రైమ్స్ ఈజ్ కాల్డ్ యాజ్ సైబర్ క్రైమ్. దీని ఎగ్జాంపుల్స్ కింద ఉన్నాయి. నెక్స్ట్, ది సైబర్ వార్ఫేర్. హూ విల్ బి డూయింగ్ వార్? సి ఇఫ్ లష్కర్-e-తోయిబా అటాక్స్ ఆన్ us, we don't call it as war. వార్ అనేది ఇద్దరు సోవరీన్స్ మధ్యలో జరగాలి. రష్యా ఉక్రెయిన్ వార్, ఓకే. ప్యాలెస్టీన్ ఇస్రాయల్ క్రైసిస్, ఓకే. నౌ when state uses internet based invisible force to sabotage or conduct espionage against other state, ఒక స్టేట్ ఇంకొక స్టేట్ మీద స్పై చేయడానికి లేదంటే వాళ్ళని డెస్ట్రాయ్ చేయడానికి కంప్యూటర్ నెట్వర్క్స్ యూజ్ చేస్తే దట్ విల్ బి సైబర్ వార్ఫేర్. ఫర్ ఎగ్జాంపుల్, స్టక్స్ నెట్ ఆఫ్ ఇస్రాయల్ క్లాసికల్ ఎగ్జాంపుల్. ఇరాన్ వాళ్ళ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఉంటుంది కదా, ఇరాన్ వాళ్ళ న్యూక్లియర్ ప్రోగ్రామ్ని ఇస్రాయల్ ఈ స్టక్స్ నెట్ యూజ్ చేసి మొత్తం అంతా డెస్ట్రాయ్ చేసింది ముందు. మళ్ళీ వాళ్ళు డెవలప్ చేసుకున్నారు అనుకోండి తర్వాత. స్టక్స్ నెట్ ఆఫ్ ఇస్రాయల్, దే had used this. ఈ స్టక్స్ నెట్ వేరే వాళ్ళ మీద కూడా యూజ్ చేశారు యాక్చువల్లీ వాళ్ళు. దట్ మీన్స్ ఇక్కడ ఎవరు ప్లే చేస్తున్నారు గేమ్? డైరెక్ట్ స్టేట్. నౌ సైబర్ ఎస్పియోనాజ్ ఏం జరుగుతుంది? స్పైయింగ్. ఎవరైనా చేయొచ్చు, నేను మేమే చేయొచ్చు, మీరు నామే చేయొచ్చు, గవర్నమెంట్ మనమే చేయొచ్చు.
జనరల్గా వీ విల్ బి యూజింగ్ దట్ టర్మ్, గవర్నమెంట్ మనమే చేస్తే జనరల్ యూజ్ చేస్తారు, బట్ నార్మల్ పీపుల్ కెన్ ఆల్సో డూ. సైబర్ క్రైమ్, ఫిషింగ్, ర్యాన్సమ్వేర్, క్రైమ్స్ చేయడానికి కంప్యూటర్ నెట్వర్క్ యూజ్ చేయడం. సైబర్ టెర్రరిజం, నాన్ స్టేట్ యాక్టర్స్ దే హ్యావ్ సమ్ పొలిటికల్ మోటివ్, దానికోసం కంప్యూటర్ నెట్వర్క్స్ యూజ్ చేస్తే వీ కాల్ ఇట్ యాజ్ సైబర్ టెర్రరిజం. సైబర్ వార్ఫేర్ ఇఫ్ ఇట్ ఈస్ బిట్వీన్ స్టేట్ అండ్ అనదర్ స్టేట్. ఓకే, అది. నౌ వీ ఆర్ డిస్కస్డ్ సైబర్ క్రైమ్స్, రైట్? సైబర్ క్రైమ్స్ ఒక్కటి సపరేట్గా చేయడానికి కారణం ఏంటంటే దేర్ ఆర్ n నెంబర్ ఆఫ్ సైబర్ క్రైమ్స్, and in the exam they will be asking cyber crimes separately also. Earlier also they had asked 2 times. Mention different types of cyber crimes. Mention అంటే ఏం రాయాలి అక్కడ? మెన్షన్, లిస్ట్ డౌన్, ఎన్యూమరేట్ ఏం రాయాలి? జస్ట్ ఓన్లీ అవే. వీ నీడ్ నాట్ డూ ప్రోస్ కాన్స్ అనాలిసిస్ ఏమీ అవసరం లేదు. అదే ఒకవేళ డిస్కషన్ ఉంటే అక్కడ ఏం చేయాలి? సైబర్ క్రైమ్స్ అంటే ఏంటో రాయాలి, దాని తర్వాత ఎందుకు సైబర్ క్రైమ్స్ అవుతున్నాయి అవి కూడా రాయాలి కదా, 360 degrees రాయాలి. ఓకే, మీరు చూసారు ఆన్సర్ రైటింగ్ క్లాసెస్? ఓకే ఓకే, రైట్. సైబర్ క్రైమ్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సైబర్ క్రైమ్స్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఫినాన్షియల్ ఫ్రాడ్స్, ఓటీపీ స్కామ్స్, అవన్నీ, ఫెడెక్స్, చైల్డ్ పార్నోగ్రఫీ, సైబర్ స్టాకింగ్, సైబర్ బుల్లింగ్ ఉమెన్కి, కాపీరైట్ ఇన్ఫ్రింజ్మెంట్, టారెంట్స్ ఫర్ మూవీస్, మూవీ రూల్స్. ఓకే, అయ్యమ్మ మీ ఇష్టం అండి, మూవీ రూల్స్. నెక్స్ట్ ఐడెంటిటీ థెఫ్ట్. ఫర్ ఎగ్జాంపుల్ టీనా డాబీ తెలుసు అందరికి, టీనా డాబీ ఐడెంటిటీ థెఫ్ట్ ఫర్ ఆస్కింగ్ ఫర్ మనీ. సేమ్ ఆవిడలాగే అనుకోండి, అకౌంట్ క్రియేట్ చేసి నెంబర్ ఆఫ్, మీరు చూస్తారు కదా ఇన్స్టాగ్రామ్, వాట్సాప్లోనే సేమ్ డీటెయిల్స్ అకౌంట్ క్రియేట్ చేసి మనీ అడుగుతారు. ఐడెంటిటీ థెఫ్ట్. Person pretends to be someone else and commits crime in his name. Phishing, fraudulent attempt through email to capture personal information. మనకు ఒక ఈమెయిల్ వస్తుంది, ఇఫ్ యు ఆర్ క్లికింగ్ ఆన్ దట్ మన హ్యాకింగ్ జరుగుతుంది, బేసికలీ మన ఇన్ఫర్మేషన్ మొత్తం తెలిసిపోద్ది. ర్యాన్సమ్వేర్, అవర్ సిస్టమ్ విల్ బి లాక్డ్. ర్యాన్సమ్వేర్ ఎప్పుడైతే వస్తుందో, ఎగ్జాంపుల్ రాసుకోండి అక్కడ, వానాక్రై, పేటియా, అవి ransomwares. Now what happens when a ransomware got into our system will be locked. ఇవి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ఇవి ప్రిలిమ్స్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. వానాక్రై, పేటియా. ఓకే, నౌ వాట్ హ్యాపన్స్ ఇన్ ఇట్, అవర్ సిస్టమ్ విల్ గెట్ లాక్డ్. లాక్ అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే దే విల్ ఆస్క్ మనీ టు ఓపెన్. మనీ పంపిస్తేనే వాళ్ళు ఓపెన్ చేస్తామంటారు. నెక్స్ట్ ట్రోజన్ హార్స్, డ్యామేజింగ్ ఆర్ డిస్ట్రక్టివ్ ప్రోగ్రామ్ దట్ లుక్స్ లైక్ జెన్యూన్ యాప్. ఫర్ ఎగ్జాంపుల్ బీటా వాట్సాప్ ఉండొచ్చు చూడండి, అలాంటిది. అయితే బీటా వాట్సాప్ డైరెక్ట్ గవర్నమెంట్ వాట్సాప్ కంపెనీ కూడా ఇస్తాడు. సమ్ కేసెస్లో ఏమవుతుందంటే, ఇప్పుడు యూ మైట్ హ్యావ్ సీన్ పేటిఎం ఫేక్ యాప్. పేటిఎం ఫేక్ యాప్ ఉంటుంది. ఆ పేటిఎం ఫేక్ యాప్తోని పేమెంట్, మీరు ఏదైనా షాప్కి వెళ్ళి 100 రూపీస్ అని కొడితే పేమెంట్ అయిపోయినట్టు గ్రీన్ సింబల్ చూపించేస్తుంది. జీబీ వాట్సాప్ డైరెక్ట్గా వాట్సాప్ కూడా ఇచ్చింది. ఓకే, నా ఈ ట్రోజన్ హార్స్ ఎలా అంటే డిస్ట్రక్టివ్ ప్రోగ్రామ్ దట్ లుక్స్ లైక్ జెన్యూన్ యాప్. జెన్యూన్గానే ఉంటుంది, బట్ ఇట్ విల్ బి డిసీవింగ్. ఫర్దర్ డిస్ట్రిబ్యూటెడ్ డీనియల్ ఆఫ్ సర్వీస్ అటాక్, మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాక్, ఎస్క్యూఎల్ ఇంజెక్షన్. నా ఇందులో మేజర్గా ఏం జరుగుతుంది అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిస్ట్రిబ్యూటెడ్ డీనియల్ ఆఫ్ సర్వీస్ అటాక్ ఆర్ డీనియల్ ఆఫ్ సర్వీస్ అటాక్లోని ఇఫ్ యూ ఆర్ ట్రయింగ్ టు ఓపెన్ వన్ వెబ్సైట్, యూపీఎస్సీ వెబ్సైట్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాం, అట్ ఏ టైమ్ 1 lakh మెంబర్స్ విల్ బి ట్రయింగ్. వాళ్ళు ఏం చేస్తారంటే అప్పుడు మనకి అది ఓపెన్ అవ్వదు కదా, సో దే ఆర్ డూయింగ్ డెలిబరేట్లీ టు స్టాప్ యాక్సెస్ టు అస్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు ఓపెన్ విష్ణుఐస్ వెబ్సైట్, అది ఓపెన్ చేస్తే నాకు ఏదో బెనిఫిట్ వస్తుంది. ఆల్ ఆఫ్ యూ ఆర్ ట్రయింగ్ టు నాట్ మేక్ మీ ఓపెన్. అప్పుడు ఏం చేస్తారంటే మీ అందరూ కూడా ఒకేసారి ఓపెన్ చేస్తారు, దానివల్ల నాకు ఓపెన్ అవ్వదు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ డిస్ట్రిబ్యూటెడ్ డీనియల్ ఆఫ్ సర్వీస్. డీనియల్ ఆఫ్ సర్వీస్, ఐ కెనాట్ యాక్సెస్ దట్ సర్వీస్. ఇట్ ఈస్ ఆల్సో సైబర్ క్రైమ్. నెక్స్ట్ ఉమెన్ రిలేటెడ్ పార్నోగ్రఫీ, మార్ఫింగ్, డిఫమేషన్, ఇవన్నీ. ఓకేనా, మరి రేపు కంటిన్యూ చేద్దాం. ఐ మీన్ సారీ, నెక్స్ట్ డే కమింగ్ ఏంటది 4th డే. ఫైన్.
అయితే సి ఫస్ట్ ఆఫ్ ఆల్ టెల్ మీ, ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే? షల్ వి కంటిన్యూ విత్ ద సేమ్ థింగ్? యశ్వంత్ చెప్పండి. ఓకే. ఓంకార్ టెల్ మీ ఓపెన్లీ, పర్లేదు, ఏం చేంజ్ చేయాలి? కంటెంట్ ఎక్కువైందా తక్కువైందా ఏదైనా? ఈ కంటెంట్ అయితే సరిపోతుంది ఆబ్వియస్గా, అంత తెలిసి చేసిందే కాబట్టి. నేనే అడిగి నేనే ఇలా చెప్తే బాగాలేదు, బట్ ఎనీవే అది రియాలిటీ. ఆ కంటెంట్ సరిపోద్ది, మీరు దానికి మించి మళ్ళీ సెర్చ్ చేయొద్దు. ఇంకేమైనా ఎడిషనల్ రీడింగ్ నేను ఇస్తే అది చేయండి. ఎవరైతే ముందు తరుణి మీ ముగ్గురు ఎవరైతే ముందు స్టార్టింగ్ చూడలేదో అది చూడండి, ఎందుకంటే లింక్ కాబట్టి మీరు టెస్ట్ రాయాలి కాబట్టి. కంప్లీటెడ్. యాక్చువల్లీ ఈ సైబర్ సెక్యూరిటీ కూడా కంప్లీట్ అయిపోతే మనకి 4 మేజర్ టాపిక్స్ అయిపోయినట్టు. ఎనీవే ఈ నెక్స్ట్ టెస్ట్లో ఈ సైబర్ సెక్యూరిటీ ఇవ్వద్దని చెప్తాను నేను క్వశ్చన్స్. ఓకే, ఇప్పుడు దాకా ఏమైందో దాని మీద మీరు చదవాలి. అండ్ ఇఫ్ పాసిబుల్, ఇఫ్ యు ఆర్ రీడింగ్ దిస్ ఆల్సో ఇట్ ఈస్ ఫైన్. ఇది సెల్ఫ్ రీడబుల్ యాక్చువల్, ఐ మీన్ ఇన్ ద సెన్స్ మొత్తం అంతా క్లియర్గానే ఉంటుంది. వన్స్ గో త్రూ. క్వశ్చన్ ఇవ్వాలా సైబర్ సెక్యూరిటీ గురించి 1 or 2? ఓకే, ఐ విల్ గివ్ 1 question in it. Okay? Yeah. Okay, we'll meet again. If you want to give me any feedback, you can send me on my Telegram, please. అవసరం లేదు, ఏం అవసరం లేదు. ఇంకా ఇవే చాలా ఎగ్జాంపుల్స్ ఇప్పుడు దాకా మనం డిస్కస్ చేస్తున్నవి. ఇవన్నీ ఇంకా రీటైన్ చేసుకోవడం చాలా కష్టం. See, I am giving whatever data which is needed for you. Now, what we can do, నేను ఎక్కడ ఏమి ఇచ్చానో నాకు తెలుసు కదా. ఇన్ కోర్స్ ఆఫ్ టైమ్ మీరు నెక్స్ట్ ఆగస్ట్లో ఎగ్జామ్ రాస్తారు కాబట్టి ఇఫ్ దెర్ ఈస్ ఎనీ చేంజ్ ఇన్ ద డేటా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఎన్సీఆర్బీ రిలీజెస్ న్యూ సైబర్ క్రైమ్ డేటా, ఐ విల్ పోస్ట్ ఇన్ యువర్ గ్రూప్. యూ కెన్ చేంజ్ దట్ డేటా. సిమిలర్లీ వేర్ ఎవర్ నీడెడ్ వీ కెన్ మేక్ దోస్ చేంజెస్. ఈరోజు ఫస్ట్ క్లాస్ కాబట్టి ఇనీషియల్ 25 minutes మనకి హ్యాండ్ అవుట్స్ లేట్ అయింది. నెక్స్ట్ ఈ స్టార్టింగ్ స్టూడెంట్ చార్టర్ డిస్కస్ చేయడానికి లేట్ అయింది, అదర్వైజ్ అనుకున్నట్టు అయిపోయేది. ఎనీవే ఆన్ ద 4th day విల్ ఫినిష్ ఇంటర్నల్ సెక్యూరిటీ. యాక్చువల్గా లాస్ట్లోనే ముందు నాకు కలిసినప్పుడు కొంతమందికి డౌట్ ఉండేది 8 hours ఇంటర్నల్ సెక్యూరిటీ అయిపోద్దా లేదా అని. అయిపోద్ది కదా. యాక్చువల్లీ ½ an hour కూడా లేకపోయింటే హాఫ్ సిలబస్ అయిపోయింది, మిగతా టాపిక్స్ అన్ని ఇంటర్లింక్డ్ ఫుల్. ఓకే, అర్థం కాలే. ఇప్పుడు ఇది ఇంటర్నల్ సెక్యూరిటీ 8 hours కదా, దీని తర్వాతది ఏంటి అగ్రికల్చర్ 8 hours. నా ఎగ్జామ్లోనే మీరు చూస్తే ఇంటర్నల్ సెక్యూరిటీ 50 marks, అగ్రికల్చర్ 50 marks, మన ఏంటిది ఎకానమీ కూడా 50 marks. ప్రాబ్లమ్ ఈజ్ వీ ఫీల్ ఎకానమీ యాజ్ GS3, బట్ దట్ ఈస్ నాట్ GS3. ఎకానమీ ఈజ్ జస్ట్ 1/4 part ఆఫ్ GST, నాట్ ఈవెన్ 1/4, 1/5 part. సో దానికి తగినట్టు. అండ్ ఎకానమీ ఆఫ్ ప్రిలిమ్స్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ ఎకానమీ ఆఫ్ మెయిన్స్. అస్సలు లింక్ ఉండదు. మీరు చదివే కోర్ మెయిన్ దాంట్లోని ఏదైతే మనీ అండ్ బ్యాంకింగ్ ఎంత టైం మనం పెడతామో దాని నుండి క్వశ్చన్ కూడా రాదు ఇక్కడ, నాట్ ఈవెన్ ఏ సింగిల్ క్వశ్చన్. సార్ పాలిటీ కూడా అట్లనే ఉంది కదా. వీ హ్యావ్ 4 lectures ఫర్ పాలిటీ. మీ దగ్గర షెడ్యూల్ ఉన్నట్టుంది, ఒకసారి నేను మర్చిపోయాను. వీ హ్యావ్ 4 for పాలిటీ. నేనే ప్లాన్ చేశాను కదా, నాకు తెలుసు. సిన్స్ ఐ విల్ బి టీచింగ్ GS2 and GS3. ఓకే, 4 classes ఆఫ్ పాలిటీ మోర్ దెన్ ఎనఫ్, పర్లేదు. అయితే ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ కాబట్టి నేను కొంచెం స్లోగా వెళ్ళాల్సి వచ్చింది. లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఇప్పుడు అర్థమైపోయింది కదా, స్పీడ్ ఎలా ఉంటుందో, మొమెంటం ఎలా ఉంటుందో. వీ విల్ మూవ్ అప్ బేస్డ్ ఆన్ దట్. ఓకే, యా. అండ్ నెక్స్ట్ క్లాస్లో అయితే నేను ఆన్సర్ కూడా రాయిస్తాను క్లాస్లోనే. నాకు లాస్ట్లో వెళ్ళిపోయేటప్పుడు సబ్మిట్ చేయాలి. ఈరోజు అయితే మనకి మొమెంటం సరిపోలేదు కానీ టైము. అండ్ యూ కెన్ రైట్ అండ్ షో మీ దోస్ ఆన్సర్స్. హ్యాండ్ అవుట్స్ ముందు వచ్చేస్తే ఏం ఇష్యూ ఉండదు. ఐ విల్ మేక్ ష్యూర్ నెక్స్ట్ టైం మీకు హ్యాండ్ అవుట్స్ వచ్చేలాగా. రైట్ టెస్ట్ ఫర్ ష్యూర్, అందులో అయితే సెకండ్ థాట్ లేదు. ఓకే, థ్యాంక్ యూ. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఫీడ్బ్యాక్ యూ కెన్ సెండ్ మీ. అండ్ ఇఫ్ యూ ఫీల్ ప్రోగ్రామ్ బాగుంది అని అనిపిస్తే యూ కెన్ సజెస్ట్ టు ఎనీ వన్. థ్యాంక్ యూ.